666 ఒక సంఖ్యను ప్రకటన గ్రంథం 13:18లో ఇదొక మనుష్యుని సంఖ్య. మరి దేవుడు ఆ యొక్క వాక్యములో రాయించినటువంటి మాట, మరి బుద్ధి కలిగిన వాడి మనుష్యుని సంఖ్యను లెక్కించగలడని. అంటే లెక్కించడం అంటే ఇది ఒక మానవ మేధస్సుతో వేసే లెక్కలు కాదు, కానీ ఇది చరిత్ర నుండి, లెక్కలలో నుండి ఒక స్కాన్ కార్డు కింద, లేదా ఒక ఒక మానవ మేధస్సునే మెల్ట్ చేయగలిగేవంటి ఒక ప్రత్యేకతలోనికి, ఒక ఆధిపత్యములోనికి ఈ నెంబర్కి శక్తి అనేది ఎలా వస్తుంది? ఆ నెంబర్ని లెక్కించడం అనేది వేరే విషయం, కానీ నెంబర్ని లెక్కించడంలో నెంబర్కు వచ్చినటువంటి ఈ యొక్క డెవిల్ స్పిరిట్, అంటే అంశకాలపు క్రీస్తు యొక్క ఆ ప్రాధాన్యత కొరకు, అంశకాల ధర్మ విరోధి యొక్క పరిపాలన కొరకే ఈ యొక్క నెంబర్ని మనం లెక్కించాలి. ఆ నెంబర్ని లెక్కించడం అనేది ఒక సాధారణమైన అంకెలు వేస్తే ఒక సాధారణమైన అంకెలు వచ్చాయి అనుకోవచ్చు, కానీ ఇక్కడ చూసినటువంటిది మనం బబులోని చరిత్రలో నుండి ఇది 0 నుండి 1 నుండి 2 నుండి 3 నుండి 4వ అంకు త్రిభుజాకారము నుండి, అలాగనే 1వ కింద గీత నుండి కోణము నుండి ప్రారంభమయ్యాయి. ఇక్కడ చూస్తే 4వ నెంబరు కింద త్రికోణము నుండి పైన అంకెల నుంచి ప్రారంభమయ్యాయి. ఇక్కడ 11ను మనం చూస్తున్నప్పుడు సైడ్ త్రికోణం ఉండి మళ్ళీ 1 వేస్తే అది 11గా మారింది. అంటే ఈ త్రికోణముల నుండే సమస్తమును ఎలాగా మరి స్పిరిచువల్ లెవెల్స్ ని దుష్టుడు మరి అపవాది యొక్క ఆధీనంలోనికి తీసుకోవడానికి ఎంతవరకు ప్రయాసపడుతున్నాడనే విషయాన్ని నిన్న రాత్రి వీడియోలో మనం చేయడం జరిగింది. దయచేసి ఓపికతో దాన్ని వినగలిగితే చాలా వరకు వివరాలు వస్తాయి. అందువల్లనే దీనికి ఇదొక మనుష్యుడి సంఖ్య అనడానికి మనం చరిత్రలోకి వెళ్ళాం. నిన్న ఇదొక మనుష్యుడి చరిత్ర, ఒక మనుష్యుడిది సంఖ్య అనడానికి మనం చాలా వివరంగా బబులోనికి వెళ్ళాం. అప్పుడు బబులోనులో రాజుగా రాణిగా ఉంటున్నటువంటి బైబిల్ చరిత్రను చూస్తాం. బైబిల్ యొక్క చరిత్రలో నుంచి, దేవుడి యొక్క ప్రణాళికల్లో నుంచి, దేవుడికి అడ్డంగా ఉన్నవంటి ఆ మనుషుని గురించి, దేవునికి వ్యతిరేకముగా పోరాడేవంటి ఆ మనుషుని గురించి, ఆ మనుషుని యొక్క ఆచారముల గురించి, ఆ మనుషుని యొక్క కుయుక్తులు ఎలాగైతే ప్రజలలో ఒక విగ్రహారాధన ఆచారము, అలాగనే ప్రజలలో భయంకరమైనటువంటి అశ్లీల ఆరాధనలు ఎలా ప్రారంభమయ్యాయి అనేది తమ్మూజు, సిమ్రామిస్, నిమ్రోద్ యొక్క జీవితాలను పరిశోధించుకుంటూ, రెఫరెన్సులను పరిశోధించుకుంటూ మనము ముందుకు కొనసాగించడం జరిగింది. ఆ వారి నుండి ఏ ఆచారాలు వచ్చాయి, ఏ ముగ్గులు వచ్చాయి, ఏ సింబల్స్ వచ్చాయి, ఏ గీతలు కూడా వచ్చాయి అనే విషయాన్ని మనం చూసుకుంటూ ఈ త్రికోణాల నుంచి ఇప్పుడు నేటి ప్రపంచంలో స్థిరంగా ఎలాగైతే క్యాలెండర్స్ కానీ, నేటి ప్రపంచంలో మనం చూస్తున్న గడియారాలు కానీ, ఇంకా ఈ త్రికోణాల నుండి, కోణాల నుండి, గీతల నుండి ఎలా ప్రారంభమైంది అని మనం చూస్తే, బైబిల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క 666 అనేది ఏదైతే ఉందో అది ఒక మనుష్యునిది అంది. అదొక మనుష్యునిది. అంటే ఇది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అనేది మనం చూస్తే, దీనికి తండ్రి ఎవరు అని చూస్తే నిమ్రోద్. దీనికి తండ్రి నిమ్రోద్. కాబట్టి ఇప్పుడు పరిపాలించేవాడు ధర్మ విరోధి, క్రీస్తు విరోధి. దీనిని తన యొక్క రాజ్యములోనికి, ఆధిపత్యములోనికి, తన పరిపాలనలోనికి పూర్తి స్థాయిలో తీసుకుని మానవ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి ఎంతవరకు దారి తీస్తుంది అనే విషయాన్ని చాలా తేటగా, వివరంగా, ప్రతి విషయాన్ని, ప్రతి పాయింట్ ని కూడా మీకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నిటిని మనం చూస్తున్నప్పుడు ఇదే త్రికోణాల కోణముల నుంచే ఇది వాస్తు శాస్త్రాన్ని కూడా మనం రాయడం జరిగింది. అంటే కోణాలను బట్టి వాస్తు శాస్త్రం ఎలా వచ్చింది అనేది, అంటే ఒక కోణానికి ఎలాంటి విధానం ఉంది అనేది మనం చూడాలి. ఇక్కడ మనం చూస్తే గనక గీతలకి, కోణాలకి, అలాగే మనం చూస్తే గనక ఇక్కడ అంకీలు, ఇక్కడ మనం చూస్తే సోలార్ తాయిత్తు. మనం రాత్రి ఉపదేశంలో మీకు ఫొటోస్ కూడా చూపించడం జరిగింది. అంటే సోలార్ తాయిత్తు అంటే ఇది చాలా సార్లు మీరు ఎవరైనా మాంత్రిక దగ్గరికి కూడా వెళ్ళినా, లేదంటే ఒకవేళ చాలా మతపరమైనటువంటి కానీ చాలా రకాలుగా మనం చూస్తే వారు కాగితం మీద అంకీలు రాసి, ఎప్పుడైనా సరే తాయిత్తుని పగలగొట్టి ఇప్పు చూస్తే కనుక వాటి మీద అంకీలు ఉంటాయి.
ఆ అంకీలన్నీ వేసి ఏకంకీగా వచ్చేలాగా రాసి ఆ అంకీలను చిప్పున పేపర్ అందులో పెట్టి క్లోజ్ చేస్తారు. అంతే, తాయిత్తులో ఏమి ఉండదండి, అందులో ఏం కూడా ఉండదు. కొంతమంది అయితే చెక్కలు ఏవో పెడుతుంటారు, కానీ చాలా మంది చేసేవంటి తాయిత్తుల్లో ఉండేవంటి ఆ కోడింగ్ అదేదో నెంబర్ వేసి దాన్ని ఇస్తుంటారు. చాలా మందికి ఇది తెలుసు. అలాగని చాలా మంది నెంబర్స్ ఉండేవంటి ఒక లక్కీ నెంబర్ అంటుంది, నెంబర్కి ఉండేవంటి ఒక భౌతిక స్పిరిట్, అదే ఒక లోక సంబంధమైన శక్తి ఎలా పనిచేస్తుంది ఒక నెంబర్లో అనేది మనం ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ కూడా సోలార్ తాయితీ కింద బబులోను వారు ప్రారంభించారు. ఈ సంఖ్యలను ప్రప్రదంగా సంఖ్యలను లో ఒక పవర్ని కనుపరిచే విధానాన్ని బబులోను ఆచారం ప్రారంభించింది. నేటి వరకు చాలా చూస్తున్నాం, నేటి ప్రపంచంలో చాలా చూసాం, కానీ ఇది ప్రారంభమైంది ఎక్కడంటే బబులోను నుండి ప్రారంభమైంది ఈ సంఖ్యల యొక్క. అందుకనే బబులోను రాజైన నిమ్రోదు దీనికి ఎందుకు కర్త అయ్యాడంటే, శివరామేశ్ ఎందుకు దీనికి తల్లయింది అంటే, వాళ్ళ ఆచారము నుండే ఈ కోడింగ్, ఈ నెంబర్ యొక్క తల్లిని మనం చూడొచ్చు. అందుకనే ఇక్కడ చూస్తే మనం ఇందాక మీ అందరికీ ఆడవాళ్ళ కోసం రాసాం, కానీ ఎటువైపు నుంచి కూడా 1 1 1, ఇటు ఎటువైపు నుంచి చూసినా 6 6 6, అలాగే కింద వైపు నుంచి చూసినా 6 6 6. అంటే ఇక్కడ బబులోను చరిత్ర ఏం చెప్తుంది అంటే, ఈ నెంబర్స్ అన్నీ దేవతలుగా, ఈ నెంబర్స్ అన్నీ ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క దేవత, ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క దేవత. అలాగనే ఈ నెంబర్లన్నీ కూడా ఒక సూర్యదేవుడైన నిమ్రోదికి కలెక్షన్ అనమాట. ఈ నెంబర్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి అంటే, ఈ నెంబర్స్ అన్ని బంధిస్తే, ఈ నెంబర్స్లన్నీ బంధిస్తే వచ్చిన నెంబరే ఇది అయినప్పుడు, వీటిలన్నిటికి సూత్రధారి ఈ 6 6 6 6. దీనిని మనం స్పష్టంగా చూస్తూ మనం త్రికోణాల దగ్గరికి వెళ్ళాం. అంటే ఈ లెక్కల నుంచి, త్రికోణాల నుంచి వచ్చినప్పుడు ఈ యొక్క విధానాన్ని కూడా మనం నిన్న చాలా వివరంగా చూడడం జరిగింది. ఈ కింద రాసిన వంటి మీరు చాలా సార్లు ఇలాంటి ఈ మధ్య గూగుల్ మొబైల్ ఫోన్స్ లో ఇప్పుడు మనకి కొన్ని సింబల్స్ మార్చడం జరుగుతుంది. 2002 తప్పేసానా అంటే, ఇది అంకి తప్పు వచ్చేసిందని పర్లేదా? ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ఏంటంటే, మనం జీ చూస్తున్నాం గూగుల్ ఓపెన్ చేయగానే, కానీ ఇది వస్తున్న తర్వాత అంటే ఒక 3, అంటే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, దీన్ని చూస్తున్నాం మన ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే, కానీ మన ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే టోటల్ మోడలింగ్ మార్చేస్తా. ఎందుకనంటే కోడింగ్ 1 2 3, ఈ ప్రతి దాని వెనకాల మొత్తం మార్చుకుంటూ వస్తుంది. దానికోసం కూడా త్రికోణం పెట్టాం. అందుకనే నిన్నటి దినాన్ని మీకు చాలా వివరంగా చెప్పాం. కోణాల సంఖ్యలు, గీతలు ఇవన్నీ కూడా దుష్ట స్పిరిట్ యొక్క అంతరాలు, వాటి యొక్క ఆయుధాలు. కాబట్టి కోణాలు కానీ గీతలు కానీ అవి మనకు సంబంధించినవి కాదు, అవి డెవిల్ స్పిరిట్ యొక్క ఆయుధాలు కనుక వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా పని చేయాలి. అందుకనే మన జీవితంలో కావలసింది ఆత్మీయ అనుభవం కావాలి. దానికోసమే నేను తిన్నాను చాలా విషయాలు. గత వీడియోని మీరు చూస్తే ఇవన్నీ కరెక్ట్గా అర్థం అవుతాయి. ఇప్పుడు మనం మరొక విషయంలో నుంచి ముందుకు వెళదాం. ఇప్పుడు ఈ నెంబర్ని దృష్టి పెట్టుకొని అలా ముందుకు వెళ్దాం.
ఈ నెంబర్ ఏంటంటే ఆదాము నుండి అబ్రహాము వరకు ఎన్ని సంవత్సరాలైనవి? 2000 సంవత్సరాలు. రాయండి, లెక్క పెట్టాలి. అబ్రహాము నుండి మరలా యేసయ్య పుట్టుక వరకు ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ 2000 సంవత్సరాలు. ఇప్పుడు మనం సైతానికి అంటే కోడింగ్కి చేతులు జీవం ఎలా వచ్చిందో తెలుసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు దేవునికి ఒక లెక్క ఉంది. దేవునికి ఏముంది? ఒక లెక్క ఉంది. మనమైతే లెక్క లేకుండా బ్రతికేయచ్చు, లెక్క లేకుండా ఖర్చు పెట్టచ్చు, లెక్క లేకుండా తినొచ్చు. కానీ భూమిని ఆకాశము సృజించిన దేవునికి ఒక లెక్క, ఒక పరిమాణం, ఒక హద్దులు, ఒక ప్రణాళిక, ఒక తీర్మానం, ఒక సిస్టమిక్గా ఒక ప్రణాళికతో ఆయన నడుస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు లెక్కించాలి. తర్వాత 2000 ఎంతైనాయి? 4000. తర్వాత ఏసై నుండి మనకి అమ్మా 2025 వేసేయండి. ఇప్పుడు మొత్తం కూడితే ఎంత అయింది? 6025 సంవత్సరాలు అయినాయి. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని నిబంధనలు రాశారు, కొన్ని ప్రత్యేకతలు రాశారు. ఈ సృష్టి ధర్మాన్ని సృష్టించి 6 రోజులు మనిషికి ఇచ్చి 7వ దినము విశ్రాంతిగా ప్రకటించడం జరిగింది. మన జీవితానికి 6గా ప్రారంభించి 6వ దినం వరకు ఓకే. ఇంకా 6 వచ్చిందంటే మీరు ఏం చేయండి? ఇంకా 6 వస్తే ఏం చేయండి? మీరు ఇంక రెస్ట్లోకి వెళ్ళిపోండి. మరలా కొత్తగా 7వ దినం ప్రారంభించండి. కానీ ఇంకా 7వ దినం మీరు వద్దు, ఇంకా 6వ దినంతో ఆగిపోండి అన్నాడు ఆయన. అంటే దినక్రమమును బట్టి. అలా ఆయన ఇక్కడ చూస్తున్నప్పుడు 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3:8. ప్రియులారా ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా, దానికి స్తోత్రం. అప్పుడు ఎంత దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు నాటి నుంచి నేటి వరకు. ఎన్నో ఎన్నో విధానాలు లేవలెత్తి పడుతున్నప్పటికీ. రైట్, ఇప్పుడు మనం చూస్తే ప్రభు దృష్టికి ఒక దినము ఎలా ఉందట? 1000 సంవత్సరములు. అంటే దేవుని దృష్టిలో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినట్టు చెప్పాలి? 1000 సంవత్సరాలు అన్నాడు కదా, కంప్లీటెడ్. అమ్మా ఎన్ని రోజులు అయినట్టు? 6 రోజులు. ఇప్పుడు 7వ రోజు వచ్చింది కదా, రెస్ట్. అంటే ఏంటి చెప్పాలి? దేవుడి దృష్టిలో ఎన్ని రోజులు వచ్చినాయి? 6 రోజులు. ఏమొచ్చింది? ఇప్పుడు సంఘం ఎత్తబడే వంటి స్థితి వచ్చింది. ఇది ఒక మర్మం, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
దేవుని దృష్టికి రాకడికి ఒక దినము 1000 సంవత్సరములు ఒక దినముగా ఉన్నాయండి ఆయన దృష్టికి. మరి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు 6 దినాలు. ఆయన దృష్టిలో 6 దినాలు కంప్లీట్ అయినాయి. మరి 7 సంవత్సరం ఏం జరుగుతుందండి? మన సంఘం ఎత్తబడాలా? విశ్రాంతి తీసుకోవాలా? ఇది వాస్తవ సత్యమే కదా. దీనికి ఏమన్నా తేడా పడాలు ఉన్నాయా? లేదు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కలవరపరచబడద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనకి వెళ్ళకూడదు. ఇప్పుడు దేవుడు ఒక కరెక్ట్ వేలో మనల్ని నడిపిస్తున్నాడు. ఒక కరెక్ట్ ప్రోగ్రామింగ్లో మనం ఉన్నాం. ఈ బయటి అన్నీ మనం ఆలోచించకూడదు. బయటి అన్ని డిస్టర్బెన్సెస్ అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు మనం చూస్తే ఆయన దృష్టికి ఉన్నటువంటి 1000 సంవత్సరములు ఒకటి అంటే, ఇప్పుడు మనం ఇందాక లెక్క పెట్టుకున్న సంవత్సరాలన్నీ ఎలా వచ్చినాయి? 6 రోజులు వచ్చినాయి. 6 రోజుల్లో ఎన్ని గంటలు అయినాయండి? 6 రోజులు గడిచి ఎన్ని గంటలైంది? లెక్క పెట్టండి. మీకు చాలా లెక్కలు వచ్చాయని నేను చాలా మురిసిపోతున్నాను. రాత్రి టక్కని 144 లెక్క పెట్ట 125 గంటలైందా? 6 దినములు గడిచి 120 గంటలైందండి. ఇప్పుడు తర్వాత ఏమన్నాడంటే సంఘాన్ని, ఇప్పుడు అంటున్నాడు ఆయన, నేను వచ్చేస్తున్నాను, 7వ దినం మీరు రెస్ట్ తీసుకోవాలి అంటే సార్వత్ర సంఘం ఎత్తబడవలసిన సమయం వచ్చేసింది. ఏమొచ్చింది? సార్వత్ర సంఘం ఎత్తబడవలసిన సమయం ఆరంభమైంది. ఇక ముసలమ్మ ముగ్గులు, ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ ప్రసంగాలు, ముసలమ్మ ఆరాధనలు అంటే నీరసంగా ఉన్నానులేండి, ఏదో రకంగా ఆరాధించేస్తా అంటే నేను అలాగని చెప్పి ముసలోళ్ళని విమర్శిస్తున్నానని అనుకోకండి. అంటే ఇంకా మంచం మీద పడుకొని నేను నీరసంగా ఉన్నాను కదా, ఇంక ఇలాగే ఆరాధిస్తాను, ఏదోలే ఇలాగే ప్రార్థన చేస్తానంటే కుదరదు. ఆయన అంటున్నాడు నిన్ను శక్తివంతంగా చేస్తాడు. హల్లెలూయా. మనం ఉన్న వాటికంటే ఇంకా ఘనముగా ఆరాధించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం. దీని కోడింగ్ వెళ్ళాలి కదా. ప్రకటన గ్రంథం ధర్మ విరోధి చేతికి అప్పగింపబడుతున్న పరిస్థితులు వచ్చేసాయి కదా, జరిగిపోయింది. అయితే జరిగిపోయిన దాన్ని గమనించాలన్నా గ్రహించాలన్నా మానవ మేధస్సు ఎందుకు పనికిరాదు, మానవ కోడింగులు కూడా ఎందుకు పనికిరావు. ఇప్పుడు మనం 7 రన్నింగ్ అవుతుంది. ఆల్రెడీ సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? రెస్ట్ అంటే ఆల్రెడీ అన్నిటిని నువ్వు చక్కబెట్టేసాయి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, నువ్వు సిద్ధపడి ఉంటే కనుక ఆ రకంలో ఎత్తబడి అనుభవంలో నువ్వు ఉండాలని ఇంకా ఆల్రెడీ గంటల టైం ఉంది మనకి. అంతే. ఎంత ఉందండి మనకి? ఇప్పుడు టోటల్గా చూస్తే గంటల టైం ఉంది. నువ్వు ఇక సంవత్సరాల రోజులు అనుకోవడానికి ఎప్పుడు ఆ మేధస్సుతో, ఆ పరసంబంధమైన మేధస్సుతో ఆలోచిస్తేనే దేవుడి భయం ప్రతి సెకండ్ మానవ కళ్ళల్లో ఉంటాయి. మనిషి కళ్ళల్లో పని చేయాలి అంటే ప్రతి సెకండ్ దేవుని భయం ఉండాలంటే ఆయన రావడానికి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. యేసుక్రీస్తు వరకు ఉపదేశంలో చెప్పారు, ఒక ఉపమానంలో చెప్పారు. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి ఉన్న కన్యకులు, వారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు? కొన్ని గంటలే ఎదురు చూశారని ఉంది అక్కడ. కొన్ని సంవత్సరాలు ఎదురు చూడలా, కొన్ని రోజులు ఎదురు చూడలా, కొన్ని గంటలు ఎదురు చూశారు వాళ్ళు. ఆ కొన్ని గంటల్లోనే బుద్ధి లేని కన్యకులు, పరిశుద్ధత లేని కన్యకులు, పరిశుద్ధత కలిగిన కన్యకులుగా వారు మిగిలిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే వచ్చేసాడండి ఆయన. మరి ఊరికినే ఉంటాయి అవన్నీ. అవన్నీ కూడా ప్రతి అనుభవము ఒక మర్మమై ఉన్నది. అందుకంటాడు దేవుని యొక్క మాట మర్మమై ఉన్నది. అది ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే అది ఏం చేయబడుతుంది? తెలియచేయబడుతుంది. ఇప్పుడు మనం కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుని కలుసుకోబోతున్నాం. ఆ రాకల్లో మనందరం ఏం చేయబడుతున్నాం? ఎత్తబడిపోతున్నాం. మరి ఈ కొన్ని గంటల వ్యవధి యొక్క రాకడ సమయంలో మరి మధ్యలో వచ్చే ఏం చేయాలి? మనం అప్పుడు ఎలా ఎదుర్కోవాలి? ఏం చేయాలి మనం? ఇక్కడ ఈ మధ్యలో క్రీస్తుతో పాటు మనము ఎగిరే అనుభవంలో ఆయనతో పాటు వెళ్ళిపోయే వ్యవధిలో కొన్ని గంటల మధ్యలోనే అపవాదికి ఇదంతా స్వాధీనం చేయబడుతుంది.
ధర్మ విరోధికి ఈ పరిపాలన అంతా అప్పగించబడుతుంది. ధర్మ విరోధికి ఈ పరిపాలనలో ఉండే రాజులు, పరిపాలనలో ఉండే ప్రతి నాయకుడు కూడా అప్పగించబడతాడు. దేశాలు, రాష్ట్రాలు, ప్రతి పిన్ అంటే ప్రతి పురుగుతో, ప్రతి మనిషితో, భూమి మీద ఉన్న ప్రతి జీవంతో పాటు వస్తువులన్నీ కూడా ధర్మ విరోధికి అప్పగించబడతాయి. మరి ఈ లోపల ఆయన కొలుముసుకుని కూర్చుంటాడా? అప్పగింపబడుతున్న గంటల్లోనే మనము వాడికి అప్పగింపబడకుండా ఆయన తన సార్వత్ర సంఘాన్ని పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇది వాస్తవ సత్యంతో కూడిన మాట. దీన్ని మనం చూస్తాం కదండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో ఇక్కడ మనం ఎంతమందిని చూస్తామంటే ఇక్కడ 2 మృగాలను మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో 2 మృగాలను మనం చూస్తాం. ఈ ఇద్దరు కూడా క్రీస్తుకు వ్యతిరేకముగా కనపరుచున్నాడు. కానీ ఈ 2 ఒక్కటిగా ఉన్నా అక్కడ సంబోధనలో వేరు వేరు పదాలుగా రాయబడి ఉన్నది. ఇది మనం చూస్తున్నటువంటి అధ్యాయములో మనం చూస్తే మృగము యొక్క ప్రతిమ అనుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ నిన్నంతా అంకీలు చూసాము, గీతలు చూసాము. గీతలకి అంకీలకి ఈ యొక్క పవర్ ఎలా యాడ్ చేయబడింది అనేది 2 గంటల వరకు 2 గంటలు దాని కొరకు పరిశోధన చేస్తాం. 2 గంటలు దానికోసం సుదీర్ఘమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ 2 గంటల అనంతరం మనం మళ్ళీ ఏం చేస్తాం? ఈరోజు సాయంత్రం ఆ 2 గంటల తర్వాత విన్న ప్రసంగానికి మనం కంటిన్యూషన్ గా ఏం చేస్తున్నామంటే ఈ ప్రతిమకు, ఈ గీతలకు, ఈ 666 గీత ఒక మనుష్యుడి గీత ఒక యంత్రములోనికి ప్రవేశించి, ఒక యంత్రము ప్రపంచ ప్రజలందరినీ చంపుటకు, బ్రతికించుటకు దానికి అధికారం ఇవ్వబోతుంది. ఇదే వాక్యం. ఈ ప్రపంచాన్ని అంతటినీ చంపుటకు, బ్రతికించుటకు దానికి అధికారం ఇవ్వబడుతుంది. దానికి ఏమిటి అంటే ఓన్లీ ఈ నెంబర్ మాత్రమే. అది ప్రపంచంలో ఇన్ని నెంబర్లు ఉన్నాయి కదండి. మరి ఇన్ని నెంబర్లు ఏం పనిచేయవా? చాలా నెంబర్లు ఉన్నాయి కదా. మన ఫోన్ నెంబర్లు అడిగితే ఫోన్ నెంబర్లు మనిషికి ఓ ఫోన్ నెంబర్ ఉంది. కానీ ఫోన్ నెంబర్లు అన్నీ ఉండేది 10 నెంబర్లే. ఓన్లీ 10 నెంబర్లే. కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాడుతున్న వారందరికీ 10 నెంబర్లే. కానీ 10 నెంబర్లే. కానీ ఒకటి ఫోన్ ఒకడికి ఎప్పుడు వెళ్ళదే? ఒకటి ఫోన్ ఒకడికి ఎప్పుడు వెళ్ళదు? ఒకటి వాట్సాప్ ఒకడికి ఎప్పుడు రాదే? ఎలా ఇదంతా జరుగుతుంది? ఈ కోడింగ్ అంతా ఎలా జరుగుతుంది? ఒక బ్యాంక్ అకౌంట్కి నెంబరే, అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ప్రపంచం అందరికీ మారుతూనే వస్తుంది. కానీ ఎవరి పేరు కొడితే ఆ అకౌంట్ పేరే వస్తుంది. నెంబర్లు కొడితే డేటా వస్తుంది, నెంబర్లు కొడితే డేటా పోతుంది. నెంబర్లు కొడితే ఫోన్ వస్తుంది. అంటే నెంబర్లకి ఫైనల్గా ఎన్ని నెంబర్లు వేసినా చివరిగా వాళ్ళు అనుకున్న లక్ష్యానికి వెళ్ళడానికి కోడింగ్ సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎన్ని నెంబర్లు మార్చు, ఎన్ని నెంబర్లకు వెళ్ళి ఎన్ని నెంబర్లు తీసుకుని వెళ్ళిపో, కానీ చివరికి వాళ్ళు అనుకున్న నెంబర్ రావడానికి ఎన్ని కోడింగ్స్ చేయాలో అన్ని కోడింగ్ నెంబర్లే వేస్తారు. అంతేనా? ప్రాసెస్ అలాగేదండి. ఇప్పుడు ధర్మ విరోధి తన చేతులకి మొత్తం 666 ముద్రలు రావడానికి ఏ నెంబర్తో కూడిన ఒకే సంఖ్య వచ్చే కోడింగ్ వస్తుంది. ఇప్పుడు మనం చివరిగా తెలుసుకోవాల్సిందండి, చివరిగా ఏ నెంబర్తో కూడిన ఒకే కోడింగ్ వచ్చే నెంబర్ని మనకు డిస్ప్లే చేస్తున్నాం. అందుకే కదా దేవుడు ఏమన్నాడు? మనం లెక్క పెట్టలేమనలేదు. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఒక మనుష్యుడి సంఖ్యను ఈజీగా లెక్క పెట్టగలవన్నాడు ఆయన. అవునా లేదా? ఇది పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. అల్లిపోవలసింది ఏమీ లేదు, నువ్వు భయపడవలసింది ఏమీ లేదు, ప్రకటన అంటే ఆందోళన పడవలసింది ఏం లేదు. నువ్వు బుద్ధిని స్థిరంగా ఉపయోగించగలిగితే, నీ ఆధ్యాత్మిక జీవితం స్థిరపరచుకోగలిగితే ఆ ముద్ర నువ్వు ఈజీగా గుర్తించి, గ్రహించి, దాని యొక్క విధానాన్ని గ్రహించి అసలు ఏమైందో తెలుసుకోవచ్చు. ఇది వచ్చేస్తుంది బాబు అనడానికి కాదండి. ఇప్పుడు మనం గంటల వ్యవధిలో ప్రభుని కలుసుకునే సమయంలో ఉన్నాం. అది సబ్జెక్ట్ ఇక్కడ. అంటే ఇది మనకు సమీపంగా వచ్చింది అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి అనేది కాదు. 2000 సంవత్సరాల కింద ఆయన వచ్చాడంటే అది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం 6 దినాల ఎన్ని గంటలండి? 6 దినాల 6 గంటలు అయిందా? 24 6 దినాలు 6 గంటలేదు. మంచి సబ్జెక్ట్ లో ఉన్నాం మనం. ఇంకా ఇది ఇంకా వండర్. నిజంగా మనం ఇంతకు లెక్క పెట్టినప్పుడు ఒకవేళ మనం మిస్టేక్ వెళ్ళొచ్చు, కానీ
దేవుని యొక్క వాయిస్, దేవుని చెప్పిన ప్రణాళిక. దేవుడు ఎందుకు 2025 నుంచి ఎందుకు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే 6 రోజుల 6 గంటలు అయిపోయింది. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 18 గంటలు ఉన్నాయి. రెడీ స్టార్ట్. సంఘమా, 18 గంటల్లో ఏ సమయంలో ఆయన వస్తాడో తెలియదు. 18 సంవత్సరాలు అనుకుంటున్నారా? కానీ సంఘానికి ఒక ముగింపు సంఖ్య ఉంది. సంఘానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు వచ్చింది ఈ టెక్నాలజీ, కానీ ఇది ఎప్పుడు రాయబడిందండి? ఇది ప్రభు ఎప్పుడో ఈ భూమి పునాదులు తయారు చేసే ముందే ఆయన సార్వత్ర సంకల్పాన్ని ఎలాగైతే సంపూర్ణం చెయ్యాలో, ఎలాగైతే మానవ వ్యవస్థ దైవ కృపను కోల్పోయిందో, ఆ కోల్పోయిన నాటి నుండి మరలా దానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి దుర్మార్గతను పిగిలించడానికి ఆయన తన ప్రణాళికను వేసుకుంటూనే వచ్చాడు. అందుకని మానవ స్వభావంతో, మానవ ఆలోచనతో ఏమాత్రం మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఒక మృగము యొక్క ప్రతిమ. ఇప్పుడు చూద్దామా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే 16-17 చదువుదామండి. ఇది నేనేమంటున్నానంటే మనం తెలుగులో చదివే ముందు ఇంగ్లీష్లో చదువుదాం. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బబులోను భాష నుంచి మన భాషకు వచ్చేసాం. బబులోను భాష యొక్క ప్రాముఖ్యతల్లో అదే భావం, కానీ ఆ పలికే విధానం మారినట్టుగా ఈ యొక్క రిఫరెన్స్ కూడా ఇంగ్లీష్లో చదువుదాం. ఎందుకంటే మనకు తెలుగు ఇంగ్లీష్ కన్నా ఇంకేం లేదు కాబట్టి ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఒక్కరు ఇంగ్లీష్లో ఒక్కరు చదువుదాం. ఇందాక ఎవరో తీసా కదా, దమ్మ మైక్ ఇటు వచ్చా తీసా, తర్వాత తెలుగులో చదువులకి మైక్. నువ్వు తీసుకున్నా బాబు? ఎవరు తీసుకున్నా? The second beast was given power to give breath to the image of the first beast, so that the image could speak and cause all who refused to worship the image to be killed. Dhamma. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఓకే, ఇప్పుడు మనం తెలుగులో చదివిన దానికన్నా ఇంగ్లీష్లో చదివిన దానికి దాని భావం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఏమంటుందంటే తన ఇమేజ్, తన యొక్క ఇమేజ్, తన యొక్క ఫోటోని ఆరాధించాలి, అది ఇంగ్లీష్లో చెప్తుంది. అక్కడ మొక్కండి అంది, ఇక్కడ వర్షిప్ చేయండి అంటుంది. ఇక్కడ వర్షిప్ చేయాలి, ఒకవేళ వర్షిప్ చేయకపోతే చంపేస్తుంది. అయితే మరి చంపడానికి దీనికి ఎలా వచ్చింది? ఒక కోడింగ్కి ఓన్లీ ఒక నెంబర్కి చంపగలిగే శక్తి ఎలా వచ్చింది? అప్పటి నుంచి నేటి నుంచి కూడా అపవాది భ్రమపరుచుకుంటూ దేని దగ్గర తీసుకొచ్చాడు? సోలార్ థాయిట్ నుంచి 666 వరకు తీసుకొచ్చాడు. ఇక్కడ మనం చూస్తే దీనికి ప్రాణం ఇచ్చుటకును ప్రాణం తీసడానికి కూడా దీనికి అధికారం ఇవ్వబడు. ఇప్పుడు కొన్ని గంటల వ్యవధిలో దాని యొక్క రూపం మన మధ్యకి వస్తుంది అనుకోండి. సంవత్సరాల్లోకి వెళ్ళిపోకండి, గంటల్లోనే కూర్చుందాం. ఇంకా గంటల్లో ఉండగలిగినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎప్పుడు భయపడి ఉండదు. ఇప్పుడు ఇక్కడ చదవబడింది ఏంటంటే ఇమేజ్ని ఆరాధించాలి. వర్షిప్ ఇమేజ్. ఇంకా దాని యొక్క ఆరాధించుట్లో మీరు ఏం చేస్తారు? దాని యొక్క
పవర్ అంటే దాన్ని మొక్కుట వలన దానికి ఉండే పవర్ని, శక్తిని గురించి మనం పొందుకుంటామని ఉంటుంది అక్కడ. ఇప్పుడు దీనికి ఒక చిన్న వివరణ ఇస్తాను. రెండు రోబోల్ని తయారు చేసి వాళ్ళకి ఒక మార్కెటింగ్ని ఇచ్చారు. ఏం చేశారు? ఒక మార్కెటింగ్ ఇచ్చారు. ఆ మార్కెటింగ్ ద్వారా ఏం చేయాలనుకున్నారంటే, వీడేమన్నాడంటే తయారు చేస్తున్నాడు, నువ్వు చాలా ఈజీగా, చాలా టాలెంట్ పర్సన్గా నువ్వు అవతల వ్యక్తికి అమ్మేలాగా దాన్ని తయారు చేశాడు. అవతల వాడు కూడా అలాగే తయారు చేశాడు. ఈ రెండాటల్ని నుంచోబెట్టి నువ్వు ఆ రోబోకు చెయ్యి, ఆ రోబో నీకు చేస్తుందని చెప్పి ఇద్దరిని ఇక్కడ పెట్టి ప్రేక్షకులు అందరూ కూర్చుంటే ఈ రెండు ఏం చేశాయంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియని లాంగ్వేజ్ మాట్లాడే. అర్థమైందా? మీరు దాన్ని ఆధారం చేసుకుంటున్నారు, అది మీకు అనుకూలము కాని శక్తిని రిలీజ్ చేస్తుందంటే ఇదే. అర్థమైందా? అది నువ్వు చాలా మంది ఇది చాలా భయంకరమైనది కాదనుకుంటున్నారు. ఇది మోడల్ టెక్నాలజీలో చాలా అద్భుతమైనది అనుకోవచ్చు. గమనించగలిగితే ఇక్కడ ఇది ఒకటి నుంచి ఇంకొకటి జరిగేది అదే కదా ఉందంటే, ఇక్కడ ఒక ప్రతిమ నుంచి ఇంకో ప్రతిమకి వెళ్ళేవంటే పవర్. ఏం పవర్ అది? వాళ్ళ భాషలలో, అక్కడ కోడింగ్ పెట్టిన భాషల్లో ఎన్నో రకాల భాషలు ఉంటాయి. ఆ భాషలో వీటికే తెలియదు, అవి ఎక్కడి నుంచి శాటిలైట్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు నీ ఫోను నా ఫోను ఒక రీతిగా పరిమితి అయి ఉన్నది, కానీ ఇప్పుడు అలా కూడా కాదు. మన ప్రతి వస్తువు, ప్రతి ఆండ్రాయిడ్, ప్రతిదీ కూడా స్క్రీన్. అంటే ఇప్పుడు మన వాషింగ్ మిషన్ కూడా నోటితో పలికితే తిరిగేసే వాషింగ్ మిషన్లు వచ్చినాయి. వాషింగ్ మిషన్ ఆన్ అనగానే అది మన వాయిస్ని క్యాచ్ చేసేస్తుంది. వాషింగ్ మిషన్ ఫ్యాన్ ఆన్ అనగానే మన వాయిస్తో ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. అంటే ఈ టెక్నాలజీ మెల్లమెల్లగా ఎలాగొచ్చింది? నీ వాయిస్ని క్యాచ్ చేసి ఫ్యాన్ ఆన్ చేస్తుందంటే నీ పీకి నొక్కేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఏమా నువ్వెవరో బాగా గుర్తెత్తుంది కదా, అవునా కదా? గుర్తెత్తుంది కాబట్టి నీ దగ్గరికి వచ్చి టక్కనే ఊపిరాడకుండా చేయడంలో పెద్ద విశేషమేమీ లేదు అక్కడ. కానీ సర్వత్ర సంఘానికి ఆ బాధలు ఏమీ లేదు. కొన్ని గంటల వ్యవధిలో నేను వచ్చేస్తున్నాడు కాబట్టి దాని స్తోత్రం కలిగింది కాక. నేను ఇందాక చెప్పిన 2000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక సంవత్సరము. రైట్, బాగానే ఉన్నారు, నాకన్నా అప్డేట్గా ఉన్నారు. దాని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం ఈ గంటల వ్యవధిలోనే ప్రభుని కలుసుకునే మధ్యలో జరిగే ఈ సంఘర్షణలో ఉంటుంది. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ కోడింగ్ వ్యవస్థలో మనకు అనుకూలంగా తయారు చేయబడే నిర్మాణం ఏమీ లేదు. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక వైద్యుని కన్నా ఇంకా మెరుగైన వైద్యం అందించగలిగేది ఒక వైద్యుడు ఎందుకు పనికిరాడు? MBBS చదువుతున్నారు కదా, అలాగనే ఒక మంచి టెక్నికల్ వస్తువులు అంటే మనం చూస్తే ఇంజనీరింగ్ కూడా ఎందుకు పనికిరాదు? ఎందుకంటే మిషన్లు కూడా అవే తయారు చేసేస్తాయి. మనం చూస్తే రెండోది చూస్తే ఒక మంచి వ్యవసాయం కూడా అవే చేసేస్తాయి. అన్నీ తెలుస్తున్నాయి, కానీ గంటల సమయం ఉందని మాత్రం తెలియట్లేదు. ఓకే, రైట్, స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. ఇంకా ఒక మంచి ఇంజనీరింగ్, ఒక మంచి వైద్యం, ఒక మంచి టెక్నికల్గా ప్రతిదీ. తర్వాత మనం చూస్తే ఒక మంచి ప్రపంచాన్ని కూడా సృష్టించే వంటి విధానం. మనం గతంలో చెప్పాం, నేనే రాజు, నేనే కంత్రి, నేనే దినకంత్రి. ఒక మనిషి తన ఊహా ప్రపంచాన్ని అనుభవించేలా చేయగలిగే వంటి కిరణాలను కూడా మానవుని మీద తీసుకుని వెళుతుంది. ఒక మధ్య పానం తాగి మత్తుడై ఉండడం మనం చూస్తున్నాం. అలాగనే కెఫిన్ లేదంటే ఇంకా రకరకమైన
గుట్కా పాన్ నవ్వులి వాడి మత్తుడేమిటి మనం చూస్తున్నాం. ఇప్పుడు రోబో వలన వాటి కిరణాలు రిలీజ్ చేయడం వలన కూడా మానవుడు మొత్తుకెళ్తాడు. రాసుకోండి, ఇవన్నీ బొమ్మలు తయారు చేస్తారు, కొన్ని కోట్లు ఇచ్చి కొనుక్కోవాలి. ఇలాంటి భయంకరమైన సంఘటనలు మనం అతి గంటల్లోనే మనం చూడబోతున్నాం. మనం ఏసే లెక్కల్లోకి వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం ప్రతి గంటకి సంబరం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు చాలా భిన్నంగా జరగబోతున్నాయి. కొత్త భాష. అందుకని భాషలతో మాట్లాడండి, ఎప్పుడు దేవునితో మాట్లాడండి, ఆత్మవరం పొందుకోండి, పరిశుద్ధాత్మ పొందుకోండి. యేసుతో మాట్లాడితే అలాంటి బొమ్మలు ఏం మాట్లాడుతున్నాయి కూడా మనకు తెలిసిపోతాయి అని చెప్పేది. అందుకని పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. ఇప్పుడు ఒక మృగము ఇక్కడ 2 మృగాలు కలిసి మాట్లాడుకుని శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తున్నాయండి అంటే, ఒక మానవ మేధస్సుకి సృష్టించబడిన తర్వాత ఒక మానవ మేధస్సుకి అంతు చిక్కని వంటి భాషను కూడా అది తయారు చేసేసుకుంటుందట. ఎంత భయంకరంగా ఉంది తెలుసా? ఆ కోడింగ్ అర్థం కాక మనుషులను చంపగలిగే స్థాయికి వెళ్ళిపోతాయట. చాలా వివరంగా రాయబడి ఉందా లేదా? ఈ మార్కెటింగ్ నేను ఓన్లీ అంచనాగా చెప్పాను మీకు అర్థం అవడం కోసం. ఏమైంది? ఈ తయారు చేసినట్టు వాళ్ళు మాట్లాడకుండా వీళ్ళకి ప్రయోజనకరంగా ఏమీ లేదు. 2 నువ్వు తయారు చేస్తావేమో కానీ 2 ఉండే స్వభావం ఏంటి? స్వభావాన్ని అంకీలికి తండ్రి అయిన నిమ్రోదు మార్చేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా కొన్ని రకాల విధానాలు, చీకటి స్పిరిట్స్, డెవిల్ స్పిరిట్స్, అలాగనే కొన్ని అలంకారాల మీద కూడా స్పిరిట్ ఉంటుంది, చీకటి స్పిరిట్ ఉంటుంది, కొన్ని ఆచారాల మీద స్పిరిట్ ఉంటుంది. అందుకని మనం చాలా సార్లు ఏదైతే మనిషి ప్రాధాన్యం అనుకుంటున్నాడో, ఏదైతే మనిషి ఆధారం చేసుకున్నాడో వాటి మీద చీకటి స్పిరిట్ ఏలుబాటు చేస్తుందని గ్రహించాలి. అందుకని ఎప్పుడు కూడా అందుకన్నాడు దేవుడు, ఏ యొక్క బొమ్మని కానీ, ఏ యొక్క సింబల్స్ని కానీ, ఏ యొక్క రూపాన్ని మీరు పెట్టుకోవద్దు. ఏ రూపం లేదు అన్నాడా లేదా దేవుడు? మీరందరూ చదివారండి? ఏ రూపము లేనే లేదు, ఏ రూపము లేదు. మీరు ఇది ప్లేన్, మీలో ఏ రూపం ఉండకూడదు, నాకును ఏ రూపము లేదు. అందుకని ఫోటో అని పెట్టు, ఆ ఫోటో కూడా లేదు ఆయనకి, ఆ ఫోటో కూడా లేదు. అందుకని నేను చాలాసార్లు చెప్తా, ఏ ఫొటోస్ కూడా మన జీవితంలో కానీ మన ఇంట్లో కానీ ఉండడానికి లేదు. అది యేసుప్రభు ఫోటో అయి ఉండొచ్చు కానీ ఆ ఫోటో కూడా మనలో ఆ రూపం కాదు. ఆయన రూపం అదృశ్యమైన దైవ స్వరూపము ఈ దృశ్యమైన లోకములో కనిపించినప్పటికీ కానీ ఎప్పుడు ఆయన అదృశ్య స్వరూపమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఎంత భయంకరమైన కొత్త భాష చేత, అందుకనే మీకు తెలియని భాష చేత వాటి అయ్యి మిమ్మల్ని బాధిస్తాయని వాక్యం ఉంది. చదివారు ఎప్పుడైనా? మీకు తెలియని భాష అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఒక భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి. మనం కొన్ని గంటల్లోనే ప్రభుని కలుసుకునే ఈ సమయాలలో భయంకరమైన పరిస్థితులు 2026కే. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకోవాలి అంటే 2025 అంటే చాలా గంటల వ్యవధిలోనే ప్రభుని కలుసుకునే సమయం ఆరంభమైంది. మనం అల్లా తప్పగా ఇంకా ఆమెను స్తోత్రం ఉద్యమం రగలాలి అంటే కుదరదు. ఆల్రెడీ ఆయన సర్వత్ర సంఘాన్ని తీసుకుపోవడానికి, రథం మీద కూర్చోడానికి, మేఘం మీద కూర్చొని మేఘ వాహనుడే ఆయన రావడానికి రెడీ 1 2 3 అన్నట్టుంటే నువ్వు వెళ్ళి ప్రభు ఉద్యమం రావాలంటే నీ ఉద్యోగం కాదు, నువ్వు కొలిదిరి పడిపోతున్నావు. ఇంకా ఏ ఉద్యమం? తిండి వండుకునేందుకు ఉద్యమే, తినేక పడిపోతున్నారు కింద. ఉద్యమం అలంకారంలోనే, ఆశీర్వాద కూడికల్లోనే ఉండిపోయింది ఇంకా. కానీ ఉద్యమం వధువు సంఘాల్లో కాదండి, వధువు పండగల్లో కాదండి. ఉద్యమము రాకడ గురించిన వంటి అనుభవ జ్ఞానంలో ఉంటుంది. ఉద్యమం రాకడ గురించి తెలుసుకోవడంలో ఉంటుంది. ఉద్యమం రాకడికి సిద్ధపడంలో ఉంటుంది. ఉద్యమం ఇదిగో సంవత్సరాలు గతించిపోతుంటే నీ కార్యం నూతనపరచు ప్రభు అంటే ఆయన కార్యం ఏమిటి? ఆయన కార్యం ఏంటండి? అయ్యి బాబాయ్ నూతన పరిచేస్తాడు ఈ సంవత్సరం నా జీవితంలో ఏంటి? ఆయన అన్నాడు సంవత్సరం గడుచుండగా ఎవరికైనా నూతనపరచబడాలి, ఆయన సంకల్పం నూతనపరచబడాలి, కొత్తగా మార్చబడుతుంది. హల్లెలూయా. చాలా సంతోషం కదండి. అందుకని చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా, నేను
ఎప్పుడు పరిశుద్ధాత్ముడితో చెప్తున్నాను, మన తర్వాత జనరేషన్కి మంచి లైఫ్ లేదు. మనం ఒక జనరేషన్కి లైఫ్ ఇస్తున్నామంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం పిల్లలుగా ఉన్నాం, పెద్దలుగా ఉన్నాం, పెద్ద వయసు మధ్య వయసులో ఉన్నాం. చాలా జాగ్రత్తగా మన బౌండింగ్ని చూసుకోవాలి. మోసపోకండి, దేవుడు ఎక్కరించబడడు. మనం ఆయన ఏంటిది, ఎన్నో చెప్పుకొచ్చారు ఏంటిది అని చెప్పించబడటానికి ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. అంత వాస్తవ సత్యం. నువ్వు ఒకవేళ అలాగా భ్రమపరచబడి నువ్వు మోసపోతావేమో, కానీ ఆయన ఎక్కిరించబడటానికి ఏ విధమైన కారణములు లేవని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ వాక్యములో ఈ కోడింగ్ని మనం చూసి ముందుకు వెళ్ళుచుండగా ఇక్కడ మనం చూస్తే ఈ 666 ముద్ర మనుష్యులను చంపుటకు. ఇప్పుడు అపవాదికి ఎన్ని సంవత్సరాలు అప్పగించబడుతుంది అని చెప్పాడండి దేవుడు? 42 నెలల 7 ఏంటి? సన్ను ఎత్తపడిన తర్వాత భూమి మీద ఎన్ని సంవత్సరాల శ్రమ? 7 సంవత్సరాలు. కోడింగ్ చేయండి. ఎన్ని గంటలు? 6,000 ఏంటండి? 6,000 సంవత్సరాల తర్వాత మన లెక్క ప్రకారం 6,000 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద విడవబడిన వారికి 1000 ఏళ్ళు శ్రమ. ఎన్ని రోజులు? మీరు సమాధానం చెప్పట్లేదు, నేను చెప్పేస్తున్నాను. ఉండండి. అయ్యయ్యో, నేను క్లారిటీ చేస్తేనా మీరు క్లారిటీ చేస్తున్నారు? చాలా అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అంకీలు మారేటప్పటికి ఆలోచనలు కూడా మారిపోయినాయి. చెప్పండి, బాగా చదివారా ప్రకటన గ్రంథం? అమ్మ బాగా చదివారా? ఎవరు మంచిగా ఆన్సర్ చెప్పట్లేదు. మీరు ఈ పాటికి మొత్తం బైబిల్ అంతా నవ్వులేసి మింగేసి ఓ నరపుతుడే పుస్తకాన్ని మింగేసి చదివేసి నీళ్ళు తాగాడు ఆయన. అన్నాడా లేదా? వచ్చే ఒక పేపర్ తింటాక ఎంత కష్టమైపోతుంది. ఇందాక లివియా తింటాకో ఏడిసేసింది. అలాగే ఉంది ఇప్పుడు మీరు అందరూ తింటాకి. వాక్యం తింటాకో గోలేడేస్తున్నారు. ఏంటంటే అక్కడ ఏదో క్లారిటీ అయినట్టుంది. చెప్పండి పర్లేదు, మీ క్లారిటీని చెప్పండి. మళ్ళీ క్లారిటీని పట్టుకుని వెళ్ళిపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రజలలో ఉన్న ప్రభుత్వాలని గంటల్లో తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. అంటే ఒక మానవ మేధస్సుని పూర్తిగా మెల్ట్ చేయగలిగే వంటి అధికారం ఈ నెంబర్కి ఇవ్వబడింది. అందుకనే ముద్ర వేయించుకోలేని వాడిని హతము చేయగలిగే శక్తి. అంటే మీకు సింపుల్గా చెప్తా, అక్రమ సంబంధం మధ్యకి ఎవడన్నా వెళ్తే బతుకుతాడండి? అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టడానికై ఇష్టపడ్డు, కానీ అక్రమ సంబంధానికి అడ్డుగా వచ్చిన వాడిని చంపడానికైనా బ్రతికిస్తాడు. ఎందుకంటే ఏదైనా ఒక అక్రమంగా ఉన్న పాపము ఒకవేళ అలాగా మధ్యలో చొరబడిన పాపం మరొక వ్యక్తిని చంపగలిగే వంటి పట్టుగా ఉంటుంది అనమాట. అంత ఒక భయంకరమైన వంటి విధానం మనుషులో చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఈ మృగము యొక్క ముద్ర, అంటే ఈ మృగము యొక్క సంఖ్య యొక్క కోడింగ్ అనేది మన జీవితంలో కూడా అమలు చేయబడతాయి. అవన్నీ ఉన్నాయి, మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఎవరికైతే లేదో వాళ్ళు ఏం చేస్తాట, దీనికి లోబడలేని వారిని ఇది చంపుటుకును ఉంది. కానీ ఎలా బ్రతికిస్తుందండి అంటే రోబోస్ ఆపరేషన్ చేస్తున్నాయి. మనం ఇంకా కింద భాగానికి వెళితే ఇంకా చక్కని వివరణలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఎందుకు దీనికి అమ్ముడుపోతుంది అంటే, ఒక అధికారము
తిన చేతికి ఎందుకు వస్తుందంటే ఒక అధికారము పరిపాలనలోనికి వెళ్ళాలంటే మానవ మేధస్సుని మార్చగలే దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఈ ప్రపంచం అంతా మార్చగలిగేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళితే ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు. అంటే ప్రపంచ దేశాల యొక్క బాట ఒకే మాట మీద రావాలి అంటే ఒక అంకె ఉంది. ఆ అంకె ఆ కోడింగ్ ద్వారానే సమస్తము ఉండే వంటి ఇది ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళితే అధికారాలు కూడా ఏం చేయబడాలి, వాళ్ళ స్వాధీనంలోనికే వెళ్ళిపోవాలి. అందుకనే ఆ మృగము యొక్క ముద్రకు మీరు ఏం చేయాలి, నమస్కారము చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే అవే అన్నిటిని నడిపించగలుగుతున్నాయని, అన్నిటిని నడిపిస్తున్నాయని, చంపుటకు బ్రతికించుటకు ఇక అధికారం ఉన్నదని నిరూపణలోనికి వచ్చి సమస్తము ఒకే స్థాయిలో నిలబెట్టగలిగే వంటి ఒక స్థాయిని కనుపరుస్తూ దాని ఆధిపత్యం స్థిరపరచబడుతుంది. దాని ఆధిపత్యం స్థిరపరచబడి సమస్త అధికారులు కూడా తన స్వాధీనంలోనికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. మరి కొన్ని మాటలు చదువుకుంటూ మనం ముందుకు వెళదాం. ఇక్కడ మనం చూస్తే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుదాండి. ఉమ్ 29:11 అండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను అమ్మా నేను ఎరుగుదును, రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మనం అసలైన విషయాలకు వచ్చాం. దేవుడు అంటున్నాడు, సర్వత్ర సంఘానికి ఉన్న కొన్ని గంటల వ్యవధిలోనే జరగబోతున్న ఈ పెను విపత్తులు నీకు హానికరము కానే కావు. మనల్ని బాధించే వాళ్ళు ఉండరు. అందుకనే నీతిమంతులు శ్రమలు చూడకుండా కొనుక్కోబడతారు. అయితే మనం కొన్ని గంటల్లోనే కొనుక్కోబడే జీవితంలో ఉండాలి. ఉండాలి. అలా కొనుక్కోబడే జీవితంలో మనం చివరి ఘట్టంలోకి వచ్చేసాం, చివరి సంఖ్యల్లోకి వచ్చాం, చివరి అనుభవంలోనికి వచ్చాం. మనం చాలా సంపూర్ణమైన స్థాయిలో ప్రయాణించవలసినటువంటి వారమే. 2025 నుంచి మన జీవితం ఒక దేవునితో సత్సంబంధం కలిగి మార్చబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే బైబిల్లో చెప్పినవన్నీ కూడా అవునన్నట్టుగానే అవును జరుగుతాయని అనుకుంటున్నాము, జరుగుతాయని లేదా అంటే దేవుడు చెప్పింది అవునంటే అవునుగానే ఉన్నది. అట్లా మనం చాలా విషయాలు మనం చూస్తాం. అందుకంటున్నాడు ఆయన మన కోసం వేసిన ప్రణాళికలలో, ఉద్దేశాలలో, సర్వత్ర సంఘాన్ని తీసుకువెళ్ళి ఆయన అద్భుతమైన ప్రణాళికలో ఏది ఇబ్బంది కానే కాదు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 2025వ సంవత్సరంలో ప్రారంభమయ్యే వంటి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే అవి మన దృష్టికి రావడం, ఒకవేళ మన జీవితంలోనికి లేదా మన దగ్గరికి ఎన్ని గంటల వ్యవధిలో వస్తుందో తెలియదు, కానీ మన దగ్గరకు వచ్చే గంటల వ్యవధిలోనే మనం క్రీస్తుతో చేరి ఎగిరిపోనట్టుగా దేవుడి కార్యం చేయనుగాక. దేవుడి స్తోత్రం కలగదు కాక. ఏదో 2-3 గంటలు ఇంకా ఇక్కడే ఉంటాను అంటే కుదరదు, కానీ మళ్ళీ దాంతో సప్పపడతామో తెలదో, బతికించబడతామో తెలదు. కాబట్టి దాంతో మనం సంపబడి బతికించబడి బాధలు పడికన్నను క్రీస్తుతో పాటు ఎగిరిపోయి నిత్య జీవంతో పాటు జీవించే ఒక నూతన గొప్ప జీవితాన్ని దేవుడు తన సర్వత్ర సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమె సమయంలో చూస్తే మనం చాలా భయంకరమైన విషయాలు మనం చూస్తే గనక ఈ శరీరంలో ఉండేవంటి ఎన్నో రకాల కణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మనం ఈ కణాల దగ్గరకు వెళుతున్నామంటే మనం గతంలో
ఒక ఒక పదార్థం కోసం ఉపదేశం చెప్పడం జరిగింది. ఏంటి ఆ పదార్థం పేరు? యురేనియం. ఈ యురేనియం అనే పదార్థం ఎన్నటిలో ఉపయోగిస్తున్నారు, దాని యొక్క పరిస్థితి ఏమిటి, రాబోతున్న దినాలలో దాని యొక్క ఉత్పత్తులు ఏంటి, ఆ రేడియేషన్ వలన జరిగే వంటి వ్యాధులు ఏమిటి, పెరిగే క్యాన్సర్స్ ఏమిటి, పెరిగే విధానాలు ఏంటి అనేది చాలా విషయాలు మనం ఆ యొక్క ఉపదేశంలో నేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా నేర్చుకుంటున్నవంటి భాగాల్లో మనం చూస్తే గనక ఈరోజు మానవ రక్త కణాలు నిజంగా మనం చూస్తే కనుక ఒక పుట్టిన వ్యక్తికి బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక పుట్టిన బ్లడ్ టెస్ట్కి ఏ పాజిటివ్, బి పాజిటివ్, B2 పాజిటివ్ రకరకాల బ్లడ్లో చేంజెస్గా కనిపిస్తాయి. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఇక్కడ జరగబోయే విషయాలు ఏంటంటే, మనం గత ఉపదేశాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికే మనం 2019 నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పటికే మానవ జీవితంలో అమ్మ ఈ బోటు వెనకాల లేదు కదా, ఇంకా వెనకాల లేదు లేదా? ఈ మానవ జీవితంలో ఆల్రెడీ మనం తీసుకున్న పరిణామాన్ని బట్టి మానవునికి గత 4 సంవత్సరాలుగా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, క్యాన్సర్ కణాలు 90% నుండి 80% నుండి మానవ జీవితంలో క్యాన్సర్ కణాలు అనేవి ఉన్నాయి అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇప్పటికే మన జీవితంలో మన బాడీలో క్యాన్సర్ కణాలు 80 to 90, అంటే 80 to 90. ఈ క్యాన్సర్ కణాలకి రోబోకి రేడియేషన్కి సంబంధం ఏంటి అంటే, చంపుటకు బ్రతికించుటకు అధికారాలు ఏమిటి, దాని ఆపరేషన్ సిస్టమ్ ఏంటి, దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంతేగానే రాకడికి, అంకీలకి, రాకడికి 666 ముద్రకి, రాకడికి, తెగుళ్ళకి, రాకళ్ళకి, భూకంపాలకి, ఆయన రాకడికి, సమస్తానికి, అన్నిటికీ సంపూర్ణమైన లింక్ ఉంది. ఒక మనిషిలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి. ఈ 90% క్యాన్సర్ కణాలు అనుకుందాం. వైద్య వ్యవస్థలోనే వెళ్ళండి, నేను ఏదో చెప్తున్నానని కంగారు పడాల్సలేదు. ఈ 90% క్యాన్సర్ కణాలు ఏ క్యాన్సరు అని చెప్పు, అవి మాట్లాడవు, తన ఉనికిని కూడా చెప్పు, మన బాడీలో తిరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తాయి? తిరుగుతూనే ఉంటాయి. ఈ 90% అందరి బాడీలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. ప్రతిరోజు వాటిని చంపుతుంటాం. ప్రతిరోజు కూడా మరలా కొన్ని ప్లాస్టిక్ ద్వారానో, వాటర్ పొల్యూట్ ద్వారానో, మనం తీసుకునే కెమికల్ ఫుడ్ ద్వారానో, కలర్స్ ద్వారానో క్యాన్సర్ కణాలు వస్తాయి. అలాగే రేడియేషన్ ద్వారానో, తరచు కళ్ళుకు ఫోన్లు 24 గంటలు చూస్తే కళ్ళు నుంచి క్యాన్సర్ కణాలు, తర్వాత తినే ప్లాస్టిక్ రకరకాల ఏదైతేనో కొన్ని మన శరీరం చంపుకుంటూనే ఉంటుంది, పైనుంచి కొన్ని మనం వేస్తూనే ఉంటున్నాం. ఇన్ని కణాలు ఉన్నాయి. ఎలాగైతేనో ఈ 90% క్యాన్సర్ కణాల బాడీలో తిరుగుతూ ఉండగా, ఇది ఏ క్యాన్సర్ అనడానికి 90% వరకు కూడా దాని ఉనికి నేను ఇది అని చెప్పదు. ఇది ప్రతి వైద్యుడి వ్యవస్థలో ఆలోచించిన ఇది కీలకమైన కోణం. ఇది అని ఎప్పుడు చెప్పుద్ది? ఇది ఒక గొంతు క్యాన్సర్గా మారాలన్నా, ఒక బ్లడ్ క్యాన్సర్గా మారాలన్నా, ఒక చెవి క్యాన్సర్గా మారాలన్నా, ఒక బ్రెయిన్ క్యాన్సర్గా మారాలన్నా, ఒక లంగ్ క్యాన్సర్గా మారాలన్నా, ఒక లివర్ క్యాన్సర్గా మారాలన్నా, ఒక పేగు క్యాన్సర్గా మారాలన్నా, జస్ట్ బాడీలో ఏ క్యాన్సర్ కణైనా మారాలి అంటే ఇందులో ఉండే ఏదో క్యాన్సర్ కణం టిష్యూ మన బాడీలో ఉన్న ఇంకొక టిష్యూని మ్యాచ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పరిచయం చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే పరిచయం చేసుకోవాలి. ఈ పరిచయం చేసుకునే వ్యవస్థలో దేనికి బలహీనంగా ఉంటుంది చూడండి. లోబి లేదా శరీరకారమైన మనసు కలిగిన వాడు శరీర సంబంధమైన దానికి ఏం చేసిపోతాడు?
బెండ్ అయిపోతాడు. బలంగా ఉన్నవాడికి నాకు దేని మీద ఏమదిలాగా అంటాడు. అలాగే ఈ లోపల ఏం చేస్తాడంటే దానికి ఏదో ఒక లోపం ఉంటుంది, ఒక టిష్యూకి వీక్నెస్. తరచు గొంతు దగ్గర వీక్నెస్, తరచు చెవి దగ్గర వీక్నెస్, తరచు పొట్టలో వీక్నెస్, తరచు లివర్కు జాండీస్ వస్తున్నాయి, తరచు జ్వరం వస్తుంది, తరచు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, తరచు చర్మంలో ఇన్ఫెక్షన్ వస్తున్నాయి, తరచు ఏదైతే వస్తుందో ఆ టిష్యూని చూసుకుంటుంది. ఆ టిష్యూని చూసుకుని జాయిగా వెళ్ళి ఆ టిష్యూని మ్యాచ్ చేసుకుని పరిచయం చేసుకుంటుంది. పరిచయం చేసుకుని నేను వెళ్ళాను, అది నన్ను అంగీకరించింది, మీరందరూ లైన్గా వచ్చేయండి అని ఈ 90% క్యాన్సర్ కణాలు వెళ్ళి అక్కడ కూర్చుండే. అర్థమైందమ్మా? అక్కడ కూర్చొని ఇప్పుడు ఏం చేస్తాయంటే దాని చుట్టూ చేరి దానిని పెంచి పోషిస్తాయన్నమాట. ఇప్పుడు మన బ్లడ్ 2 గ్రూపులుగా మారిపోతుంది. నేను ఆల్రెడీ గత సంవత్సరాలుగా ప్రభు చెప్పారు, 2030కి మనిషిలో జన్య మార్పుడు జరుగుతుంది. మనిషి యొక్క కణాలు కూడా మార్పు చెందుతాయి. మనిషి మేధస్సుని, మనిషికున్న ఆలోచన కన్నా ఒక డాక్టర్ చేసే నైపుణ్య ఆపరేషన్ ఒక రోబో చేస్తుంది అంటే, అన్ని పుస్తకాలు చదివితే చేయలేకపోయినవంటి ఒక వైద్యుడు ఒక రోబో ఎలా చేసేస్తుందండి ఆపరేషన్ అంటే, ఒక మనిషి మేధస్సు కన్నా మనిషి మేధస్సులో ఉన్న కిరణాలను సైతం దాడి చేసి దానిని మార్చగలిగే శక్తి ఆ నెంబర్ది. అక్కడ కోడికి మనం చూస్తున్నప్పుడు అన్ని రకాల క్యాన్సర్ కణాలు, ఇప్పుడు మనకి వ్యాధులు వచ్చినాయి, భయంకరమైన వ్యాధులు వచ్చినాయి. ఈ భయంకరమైన వ్యాధుల గురించి మనం ఆల్రెడీ ఈ భయంకరమైన వ్యాధుల్లో హార్ట్ ప్రాబ్లం, అలాగనే బ్లడ్ క్లాట్ అవ్వడం, అలాగే చర్మ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, అలాగనే పేగు క్యాన్సర్, ఎన్నో ఆల్రెడీ మనం గతంలో చెప్పుకుంటూనే వస్తున్నాం. ఈ క్యాన్సర్స్ కన్నిటికి కొన్ని వేల రసాయనాలతో కూడిన వ్యాక్సిన్స్ మనుషులు తయారు చేయరు, రోబోట్స్ తయారు చేస్తాయి. రాసుకోండి, ఇది ఎవరు తయారు చేస్తారండి వ్యాక్సిన్స్? రోబోట్స్ తయారు చేస్తాయి. మనం ఒక కలరు మన ఇంటికి పెయింట్ వేసుకోవడానికి పెయింట్ షాప్కి వెళ్ళాం, సార్ నాకు లైట్ పింక్ కావాలి అని చెప్పగానే వాడు డార్క్ పింక్ని కొంచెం వైట్ని తీసుకెళ్ళి మిషన్ కింద పెట్టి లైట్ పింక్ చేసి డబ్బాలో పార్సిల్ చేసి మనకి ఇస్తాడు. అలాగనే రోబో మనకి రేపొద్దున్న ఏం చేస్తాంటే నీకు సూది గుచ్చుకుండగానే, నీలో నుంచి రక్తం తీయకుండగానే నీ కణాల మీద దాడి చేసి అదొక మెడిసిన్ తయారు చేసి వెంటనే నీకు గుడిసేది. అందుకే చంపడానికి నేను మనసులో చంపాలనుకుందరు చెప్పేది, మనసులో బతికించాలనుకుంటే ఆ సమయానికి ఆడు మనిషి కాదుగా. ఆడులో ఎవడో ఏ చిప్పు పెడితే ఆ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్లో చిప్పు పెడితే, ఆ హాస్పిటల్కి వెళ్ళిన రోబో డాక్టర్లో చిప్పు పెడితే, ఆ డాక్టర్లో హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను చంపేస్తే అది రోబో మాకేం తెలిసి చంపేసింది. ఒక డాక్టర్ గారు ఒక మంచి అమెరికాలో ఒక మంచి హాస్పిటల్లో చాలా ఆపరేషన్ చేసేసింది. ఆ రోబో ఆపరేషన్ చేసింది, చాలా టాలెంట్, గోల్డ్ మెడల్ అన్నీ వచ్చేసినాయి. కాబట్టి అలాంటి దాన్ని మన హాస్పిటల్ ప్రమోట్ చేస్తున్నామని ఒక మంచి డాక్టర్గా దానికి బిరుదిచ్చి హాస్పిటల్ తీసుకొచ్చా. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత దాని యొక్క ప్రోగ్రామింగ్ మారిపోయింది. దాని ప్రోగ్రామింగ్ ఏంటి తెలుసా? మనుషులు చంపేలా ప్రోగ్రామింగ్ వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తే ఏది ఇచ్చినా ఇక మెడిసిన్స్ రాబోతున్న రోజుల్లో ఎవరు తయారు చేస్తారో తెలుసా? రసాయనాలు మనుషులు తయారు చేయరు, రసాయనాలు మనుషులు కలపో, రసాయనాల సంఖ్య మనుషులు రాయరు. ఇక ఫార్మాకీయ వ్యవస్థ అంతా ఒక రోబో కోడింగ్ సిస్టానికి అప్పగించబడతాం. ఏది కలిపి, అందుకని నేను చాలా సార్లు మీకు హెచ్చరించడం జరిగింది. మీరు ఇప్పుడు వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి ఒక పారాసెటమాల్ ఇవ్వండి అంటే నీకు ఇచ్చేస్తున్నారు, కానీ రేపు పొద్దున్న ఒక పారాసెటమాల్ ఇమ్మంటే ఏ మందుల షాపు నీకు ఇవ్వదు. గవర్నమెంట్ ఈ మెడిసిన్ బ్యాన్ చేసింది, కొత్త మెడిసిన్ తీసుకొచ్చింది, ఇవే అమ్మమన్నది, ఇవే తీసుకోండి అని చెప్పి. నేను ఆల్రెడీ ఇది చెప్పి 2 years అయింది, 4 years 3 years ఎంత అయిపోయింది.
నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుని కలుసుకోబోతున్నాం. మనం చాలా సీరియస్. అందుకే నేను అంటాను, మీ పిచ్చి పిచ్చి చిన్నులు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి భక్తి జీవితాలు మానేయండి. సంపూర్ణంగా ప్రేమించాలి, సంపూర్ణంగా ఎగరాలి. రెక్కలకు బరువులు కట్టుకొని, తాళ్ళు కట్టుకొని రాళ్ళ కిందకి ఎగరేసుకుంటే రెక్కలే వాడిస్తాం ఎగరడానికి. ఒక్కొక్క ఏకకి ఒక్కొక్క తాడు, ఒక్కొక్క రాయ పెట్టుకున్నారు. ఊహించుకోండి, రెక్కలు జాపిన పావులను ఊహించుకోండి. దానికి ఇటువైపు 10 ఈకలు, ఇటువైపు 10 ఈకలు ఉన్నాయి. ఆ 10 ఈకలకి తాళ్ళు కట్టి ఒక చిన్న రాయి కట్టండి కింద అని అనుకుంటుంది. నేను ఊగుతున్నాను అనుకుంటుంది. ఎక్కడ ఊగుతాయి? ఇటో 10 రాళ్ళు, ఇటో 10 రాళ్ళుని. ఆయన గుంత దగ్గరికి వద్దాడు. అంటే జస్ట్ ఇక్కడ కదులుతే కానీ అక్కడ కదలవుగా. ఆధ్యాత్మిక జీవితం కూడా అదే స్థితిలో కదిలించబడకపోతే అది నిష్ప్రయోజనం కదా. ఇప్పుడు ఈ క్యాన్సర్ కణాల నుంచి బ్లడ్ సెల్స్ ఎలా చేంజ్ అవుతాయనే తెలుసుకోవాలి మనం. యాక్చువల్గా ఇవి 90% తిరుగుతూ మనం గతంలో ఆల్రెడీ 2 years కింద నుంచే లంగ్ క్యాన్సర్ వస్తుంది, బ్రెయిన్ ఈ క్యాన్సర్స్ స్కిన్ కలర్స్ మారి క్యాన్సర్ వస్తుందని మనం చెప్పడం జరిగింది. అలాగనే కడుపులో మోషన్స్ కానీ కలర్స్ మారడం, తర్వాత క్యాన్సర్స్ ఎలాంటి పరిస్థితుల్లో వస్తాయని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు త్వరలో హార్ట్ కోసం కూడా చాలా విషయాలు చెప్పాం. ఇప్పుడు త్వరలో జరగబోయేది ఏంటంటే, ఒక హార్ట్కి ఫేస్ మేకర్ ఆపరేషన్స్ అనేవి చాలా వరకు ఇప్పుడు మనం చూస్తే ఒక 100లో 1%, 1000లో 1% లేదా 10,000 మందిలో 1%కి ఫేస్ మేకర్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. కానీ ఈ 2025 సంవత్సరం నుంచి ఒక ఫేస్ మేకర్ ఆపరేషన్ అనేది ప్రతి సగటు 100 మంది లోపలికి జరగవచ్చు. అంత భయంకరమైన పరిస్థితి. రాసుకొని, ఫేస్ మేకర్ ఆపరేషన్స్, ఒక గుండెని కృత్రిమంగా పని చేయించడం, ఫేస్ మేకర్. తర్వాత మనం చూస్తే గనక అదే గుండెకి రాబోతున్న దినాలలో ప్రతి సగటు మనిషి 1 yearకి 6 లక్షలు ఖర్చు పెట్టి మెడిసిన్ వాడాలి, లేకపోతే ఆయుష్ లేదు. అందుకే కదా ఆ మృగానికి చంపుటకు బ్రతికించుటకు అధికారం అంటే ఏంటి? ఆ మృగమునకు చంపించుటకు బ్రతుకుడంటే ఈ రసాయనాల పరిణామం అంతా కూడా మెడిసిన్స్ అన్ని చాలా వాల్యుబుల్గా ఉంటాయి. ఒక్కొక్క మెడిసిన్ కాస్ట్ మనం 2025 చూస్తాం. ఏమండి, హార్ట్కి ఆపరేషన్ చేసుకోనండి, హార్ట్కి ఇండిషన్ చేశారండి, నాకు ఇప్పుడు మొన్న 5 లక్షలు ఖర్చు. ఏంటి, ఒక్క మెడిసిన్ 5 lakhs, ఒక మెడిసిన్ 6 లక్షల, ఒకే ఒకటి చేశారా? 8 లక్షలు 7 లక్షల, మళ్ళా 1 year తర్వాత చేయించుకోవాలా? అంటే సంవత్సరానికి నువ్వు 6 లక్షలు సంపాదించాలా? సంవత్సరానికి 10,000 రూపాయలు అప్పు లేకుండా బతికితే చాలు అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సంవత్సరానికి 10,000 అప్పు లేకుండా జీవించడం కష్టమయ్యే బ్రతుకులలో ఒక 1 year లేదా ఒక 4-5 సంవత్సరాల్లో 6 లక్షలు పెట్టి నువ్వు మెడిసిన్ వాడాలి అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇది వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి రాబోతుంది. ఏసే రావడానికి కొన్ని గంటల వ్యవధిలో జరిగే మార్పులు ఇవన్నీ. అంతే తప్ప ఏదో నేను గుడ్ కొలెస్ట్రాల్ ఉందండి, నాకు గుడ్ కొలెస్ట్రాల్ ఉందండి, నాకు గుడ్ కొలెస్ట్రాల్. మన గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకు పనికిరాదు? మన జీవితం ఆధ్యాత్మిక కొలెస్ట్రాల్ మంచిగా ఉండాలి. ఆధ్యాత్మిక అనుభవం ఆయన కొలవగలిగినటువంటి కొలమానుకు సమానంగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అది ఎంతో ఆయన కోరుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన శైలిని మనం చూడగలుగుతున్నాం. మనం చూస్తే ఈ సెల్స్ అన్నిటిని మనం చూస్తున్నాం, అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ రోబోట్స్ క్యాన్సర్ కణాలను స్కాన్ చేయడానికి సూది గుచ్చుకుండగా, అలాగనే ఇప్పుడు క్యాన్సర్ అనగానే చిన్న మొక్క తీసి పరీక్ష చేయకుండానే అదే ఒక రసాయనాన్ని కలుపుతుంది. అమ్మా, నాకు క్యాన్సర్ ఏంటి, నాకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నావు? కీమో ట్రీట్మెంట్ అంటే కీమో లేదు, కావలేదు, నేను కొంత కలిపి నీకు కొడుతున్నానని చెప్పి అదే ఇండిషన్ చేస్తుంది. ఎన్నో రకాల క్యాన్సర్ సంబంధమైన వ్యాక్సిన్స్ రాబోతున్నాయి. ఒక లంగ్ క్యాన్సర్కి ఎన్ని రకాల మందులు ఉన్నాయో అన్ని రకాల వ్యాక్సిన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు. పరిశోధన ఎవరి మీద? నీ మీదే, ప్రజల మీదే పరిశోధన. కొన్ని రకాల పేగు క్యాన్సర్ వ్యాక్సిన్స్,
కొన్ని రకరకాల లివర్కి సంబంధించిన వ్యాక్సిన్స్, చర్మ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్, ప్రతి దానికి వ్యాక్సిన్స్. ఇంకా సరే, ఇప్పుడు అన్నిటికన్నా ఈ కణాల యొక్క మార్పుల్లో 2 బ్లడ్ గ్రూప్ చేంజ్ అవుతాయి. కీలకంగా మనం చూస్తే మన బ్లడ్ సెల్, నేను చెప్పేస్తున్నాను, అయితే మీరు వింటున్నారు. ఇంకా మీకు ఆసక్తి పెరగాలంటే మన బ్లడ్లో కణం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుద్దని కొట్టండి మీ ఫోన్లో, కొట్టండి. ఎందుకంటే బోన్ నుంచి ఒక క్యాన్సర్, బోన్ మారో అంటే ఒక క్యాన్సర్ ఉన్నవాడికి నేను చెప్తాను, బోన్ నుంచి మన కణం తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకి 2 బ్లడ్ గ్రూపులు ఎలా చేంజ్ అవుతాయో చూడాలి. ఇప్పుడు మనం ఇది బోన్ అనుకోండి, నాకు పెద్దగా డ్రాయింగ్లు రావు, అక్షరాలు రావు, కానీ జాగ్రత్తగా వినండి. ఇది బోనే, కానీ బోన్కి ఇక్కడ చిన్న దెబ్బ తగిలిందే అండి, ఫ్రాక్చర్ అయింది. బోన్కి బోన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి. పోనీ ఎందుకు వచ్చింది గొడవ, బోన్ క్యాన్సర్ వచ్చింది. ఈ 90% క్యాన్సర్ కణాలు రానున్న రోజుల్లో ఏం చేస్తాయంటే, ప్రతి కణం బోన్ నుంచే తయారవుద్ది. కాబట్టి ఈ రేడియేషన్ వలన, అలాగనే ఈ యొక్క రేడియేషన్ యొక్క పరిస్థితుల వలన త్వరలో ఈ ఫోన్ కూడా యాప్లు ఉండవండి. ఈ ఫోన్స్ కూడా త్వరలో 2025 నుంచి ఈ ఫోన్స్ అన్ని తీసుకెళ్ళి మొత్తం మనం ఒక పెద్ద డ్రైనేజ్లో వేయాలి. బుడ్డు ఫోన్లు, బుల్లి ఫోన్లు, చిన్న ఫోన్లు తలకాలు పట్టుకుని చాలా మంది ఇంకా తిరుగుతున్నారు. అలాగే పెద్ద ఫోన్లు, ర్యాండ్రో ఫోన్లు, లక్షలు 50,000 ఫోన్లు ఉన్నాయి. తప్పలేదు, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు. ఒక నో యాప్, ఇంకేముండవు. కోడింగ్ అంతా నువ్వు దాంతో కోడింగ్, అది నీతో కోడింగ్. చాలా ఈజీ మెథడ్. ఒక పేరు నువ్వు సేవ్ చేయవసరం లేదు, టైప్ చేయవసరం లేదు. నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అందులో తెచ్చేది. ఒక్కసారి చెప్తే చాలు, దాంతోనే మరలా జీవితంలో అది నీ దగ్గర ఉన్నంత వరకు అది నీకు చెప్తూనే ఉంటుంది. నువ్వు దాంతో ఒక్కసారి మాట్లాడితే చాలు, మరలా నువ్వు ఏ క్షణంలో దాన్ని అడిగినా బయట తెచ్చేది. ఫలానా పేరును జ్ఞాపకం ఉంచుకో అన్నావంటే చాలు, నువ్వు 10 సంవత్సరాల తర్వాత నేను జ్ఞాపకం ఉంచుకోమన్న పేరుల్లో ఏ పేర్లు ఉన్నాయి అనగానే అన్ని పేర్లు చెప్పేది. అది ఇంకేముండవు. ఏంటది? చిప్ కోడింగ్. అదంతా చాలా ఈజీ అండి. మూలలో ఉన్న ముసలమ్మ నుంచి, కర్ర పెట్టుకున్న తాత నుంచి, పొలానికి వెళ్ళిన వ్యక్తి నుంచి, వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి నుంచి, ల్యాప్టాప్ మీద కూర్చున్న సాఫ్ట్వేర్ నుంచి, మొత్తం అంత వ్యవస్థ. అందుకని ఎవరు ఈ మధ్య ఫోన్లు కొనుక్కోకండి, ఇబ్బంది అయిపోద్ది. 2025 ఎండింగ్ కొనుక్కోగలిగితే జాగ్రత్తగా ఫోన్ కొనేసుకుంది ఏమా. ఎందుకే ఆ ఫోన్ కొనుక్కోవడం వల్ల తర్వాత ఈ రేడియేషన్ పరిశోధన కొరకే చాలా భయంకరమైన రేడియేషన్. ఎలా అంటే ఇప్పుడు మనకి యురేనియం యొక్క రేడియేషన్ కాంతి మన మీద అత్యధికమైన స్థాయిలో పడుతుంది. మొత్తం ప్రపంచం అంతటికి ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి మీద రేడియేషన్ కిరణాలు పడుతుంది. డైరెక్ట్ శాటిలైట్ నుంచి మనకి సంకేతాలు వస్తున్నాయి. డైరెక్ట్ శాటిలైట్ నుంచి ఒక వ్యక్తి ప్రతి మూమెంట్ తెలుసుకోగలిగే వంటి పరిస్థితులు, ఒక వ్యక్తి యొక్క కోడింగ్, మన కళ్ళకు ఒక కోడింగ్ ఉంది, మన వేలుకు ఒక కోడింగ్ ఉంది, మన జన్యువులకు ఒక కోడింగ్ ఉంది. ఇవన్నిటిని కూడా స్కాన్ చేసి ముద్రించి ఒక కోడింగ్ తీసుకురాగలిగే గాల్లో సంకేతాలు ఎంత పవరయ్యో చూసుకోండి మీరు. ఇప్పుడు మనం చూస్తే ఈ అన్నిటిని కూడా ఈ సంకేతాలు ఏం చేస్తాయంటే, రేడియేషన్ లెవెల్స్ ఏం చేస్తాయంటే మనకి బోన్ నుంచి ఉత్పత్తి అయ్యే కణాలని
బయట నుంచి ఉత్పత్తి ఇప్పటి వరకు ఉన్న కణాలలో ఉండేవంటి ఏదైతే ఉందో మనం ఆల్రెడీ 90% కణాలతో బాధపడుతున్న మన పరిస్థితుల్లో ఈ రేడియేషన్ లెవెల్స్ ఏం చేస్తాయంటే ఈ క్యాన్సర్ కణాలు చెబుతూనే ఉంటాయి, కొత్త టిష్యూస్ని తీసుకొస్తాయి. రేడియేషన్ వల్ల క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయని తెలుసా? తెలుసా? మళ్ళీ అలాగనే అదే రేడియేషన్ వల్ల కొత్త టిష్యూస్ కూడా పుడతాయి, అంటే కొత్త కణాలు కూడా పుడతాయి. ఈ కొత్త కణాల పుట్టుట, పాత కణాలు చచ్చుట, మధ్యలో బోన్ నుంచి మరికొన్ని కణాలు తయారవుట. ఈ 2030 నాటికి ఈ 3 కణాల ఘర్షణలో బ్లడ్ గ్రూప్ ఏమవుతుందంటే A+ నుండి B+కి వెళ్ళిపోద్ది. అర్థమైందండి? చాలా వివరంగా ఉంటుంది, ఇబ్బంది ఏం పడవసరం లేదు. అంటే మనిషికి ఉండేవంటి పరిస్థితి దేవుడు అంత వివరంగా చెప్పాడు కాబట్టి మీరు చెప్పగలుగుతుంది, అర్థం చెప్పలేం కదండి. నేను అసలు చదువుకోలేదు, అక్కలు కూడా రాను. అవునండి, ఇది బాగా పట్టుకుంటాను. మీకు ఏదో చిన్న బొమ్మ వేసాను కానీ మళ్ళీ ఏమంటారా? ఇప్పుడు 3 ఘర్షణలు జరుగుతున్నాయి. అందువల్లనే మనిషి యొక్క జీవితం చాలా భయంకరంగా, అంటే ఒక రక్తం ఎక్కుతుంటే ఇంకో రక్తం అసలు పట్టించుకోదంటే పట్టించుకోలేని పరిస్థితి. ఆ కణాలు మనస్సును కూడా మార్చేయగలిగే రేడియేషన్ సంకేతాలు. అర్థమైందా? అందుకని యేసయ్య ఏమంటారంటే, ఇన్ని బాధలు మీకు ఎందుకమ్మా, కొన్ని గంటల వ్యవధిలో నేను వచ్చేస్తున్నాను. వాయిద్యం, ఈ వాయిద్యాలు వస్త్రాలు వేసుకుంటానని మురిసిపోవడమే సరిపోతుంది. ఎందుకే తీరా వేసుకోవడం మురిసిపోవడం ఎలా ఇంకా పని అవ్వట్లేదు. ఇక్కడ ఇప్పుడు 2025 నుంచి కణాలు చనిపోవడం. అందుకనే కదా రోకోస్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సూదుకొచ్చరు మొక్క పరీక్షలు అయ్యి ఉంటాం. ఇంకా ఎన్నాళ్ళైతే మొక్క పైకి పంపించారండి, పైనుంచి కిందకి రావాలంటే ఇప్పుడు డైరెక్ట్ శాటిలైజేషన్ రేసెస్ ద్వారా నీకు స్కాన్ చేసేసి ఇంక పొడిచేయడమే వ్యాక్సిన్. లోపలికి వచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఆ వ్యాక్సిన్ చంపేస్తే బతికితే. అందుకే కదా దానికి చంపుటకు బ్రతికించుటకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఇంకా అది తయారు చేసిన ప్రయోగంలో బ్రతికిన వాడు దండు, చచ్చిపోయాడు. ఇంకంత 2 లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్న లెఫ్ట్ తీసుకునే సంబంధాలు ఏముండవు. ఇంకా ఈ బోన్ నుంచి తయారు చేయక. అందుకనే 2030కి చాలా భయంకర జన్యమాలు. మనం ఆల్రెడీ గతంలో చెప్పాం. పిల్లల అవయవాలు, అలాగనే గర్భసంచికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఈ రేడియేషన్ వలన. అందుకని ఇప్పుడు పిల్లలందరికీ చాలామందికి పిల్లలు పుట్టదు. అలాగే ఆ యూట్రస్ చిన్నగా అయిపోవడం, యూట్రస్లో ఉన్న ఎండోమెట్రియల్ లేయర్స్ అనేవి ఇప్పుడు అందరికీ PCOD ఎందుకు వస్తుంది? అందరూ ప్రతి పిల్లకి కొంచెం మెచ్యూర్ అయిన ప్రతి పిల్లకి కూడా, పాపకు కూడా, ప్రతి ఒక్కరికి PCOD ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? లోపల హార్మోన్స్ ఏమైపోతున్నాయి, చేంజ్ అయిపోతున్నాయి. దాన్ని ఉండవలసిన స్థానంలో ఉండట్లేదు. మరి ఇంకా ఇప్పటికే చాలా పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ఇంకా అంటే ఇవన్నీ ఇప్పటికే ఎక్కడో జరుగుతుంటే ఈ పరిణామాల యొక్క రేడియేషన్స్ అసలు కరెంట్ ఉండదు. ఇంక మనకి డైరెక్ట్ సోలార్ నుంచి కరెంట్లు తీసేసుకుంటాయి. ఇంక ఛార్జింగ్లు పెట్టుకోవాల్సిన లేదు, పవర్ బ్యాంకులు పవర్ లెక్కలు అవసరం లే. ఇప్పుడు ఏమో ఎట్ట అవసరం లేదు దానికి, డైరెక్ట్ ఇంకా అది వస్తూనే ఉంటుంది, వాడుకుంటూనే ఉంటాం. ఈ మేధస్సు ఆ మేధస్సు క్యాచ్ మనకి ఇలాగ పని అయిపోతుంటే మన మేధస్సుని దాని మేధస్సుతో కలిపేసి మన మేధస్సుని డమ్మీ చేసేస్తే, అందుకనే ఆ మేధస్సుతో పని లేకుండా కానీ మనం తీసుకుపోతాడు ఆయన. అది ఆయన అసలైన రాకడలో ఉన్న రహస్యం. మనం అందుకనే చాలా అలర్ట్గా ఉండాలి, బుద్ధిమంతులు. అందుకని ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ 2గా చేంజ్ అయ్యే విధానం మీకు అందరికి అర్థమైందండి. మీరు ఫోన్లో కొట్టలేదు కానీ అందరూ చెప్పారు బోన్లోంచి కొత్త కణం వస్తుంది అని. కాబట్టి మీకు అందరికీ కొంతవరకు అవగాహన ఉంది. కాబట్టి దాన్ని వివరంగా క్యాన్సర్ కణాలతో కోడ్ చేసి
కొత్త టిష్యూస్, అలాగే కొత్త టిష్యూస్తో పాటు మనం తింటున్న ఆహార పదార్థాల నుంచి ఫారెన్ టిష్యూస్, అంటే బయట నుంచి కూడా కొన్ని రకాల ప్లాస్టిక్లో నుంచి కానీ, లేకపోతే కొన్ని రకాల వాటర్లో నుంచి కానీ, లేదా తీసుకుంటున్న కెమికల్ నుంచి ఫారెన్ టిష్యూస్, అంటే ఒక భయంకరమైన మనకి సంబంధం లేని టిష్యూస్ కూడా మన బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. ఆ ఎంటర్ అయిన టిష్యూస్ నుంచి, అలాగే ఈ టిష్యూస్ నుంచి పోరాటం జరిగి, అప్పుడు ఆ పోరాటం లెవెల్స్ మన బాడీలో చాలా తక్కువ ఉండడం వల్ల ఎముక ఏం చేస్తుందంటే కొత్త కణాలు తయారు చేస్తుంది మళ్ళీ. ఎందుకని మన బాడీలో అసలు కణాలు లేవు, అసలు ఉన్న కణాలన్నీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేస్తున్నాయి. కాబట్టి కొత్త కణాల ఉత్పత్తి కోసం బోని ప్రయాసపడుతున్నాయి. అందుకని రానున్న రోజుల్లో బోన్ క్యాన్సర్స్, బోన్ మరో క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. అర్థమైంది? అందుకని చాలామంది అన్నారు ఎముకలు నొప్పి జాగ్రత్త. ఎముకలు నొప్పి ఉంటే జాగ్రత్తగా వేసినట్టు తగ్గించేయండి. ఎందుకంటే ఎముకలు వాటిలో నుంచి మనకి ఎక్కువ, అంటే ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి? ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటండి? ఐరనా? ఇంకా ఐరన్నే. ఫోలిక్ యాసిడ్ కొట్టండి, గూగుల్లో కొట్టండి, అది ఎక్కడ చేరుకో. అది ఫోలిక్ యాసిడ్ అంటే బలాన్ని ఇస్తుంది. మరి కీళ్ళ పోతే ఎందుకు వస్తుంది? ఫోలిక్ యాసిడ్ వల్లే ఎముకలు నొప్పులు వస్తాయి. ఆ ఫోలిక్ యాసిడ్ ఏమో ఆ కణాలు చనిపోయిన దగ్గర ఏమో దుమ్ములు, వాపులు వస్తాయి, దుమ్ములు నొప్పులు వస్తాయి. అంటే వ్యాధి నిరోధక శక్తి, అంటే చనిపోయిన కణాలన్నీ కూడా వచ్చి ఎముకల దగ్గర గూడు కడతాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది? బోను కొత్త కణాలను సృష్టిస్తుంది. ఈ కొత్త కణాలు సృష్టించే విభాగంలోనే 2025 నుండి ప్రారంభమయ్యే ప్రక్రియలో మనం చూస్తాం. నా బ్లడ్ గ్రూప్ 2 అయిపోయిందంటారా బాబు? ఎలాగైపోయింది? ఏమో బాబు, పైకి పంపించారు అన్నీ పెద్ద పెద్ద మిషన్లు, రోబోలు టెస్ట్ చేసి నా బ్లడ్ గ్రూప్ 2 అయిపోయిందన్నారా బాబు. మరి 2 అయిపోతే పథకరా. ఒక పాత ఉండదు ఇంకా, అంటే ఆటోమేటిక్గా తర్వాత బ్లడ్ గ్రూప్స్ కూడా ఇంకా అలవాటు అయిపోతాయి. అందుకే కదా లోపల ఉండే సెల్స్ యొక్క మనస్సులను కూడా అది మనకు అనుకూలంగా పనిచేయడానికి సెల్స్ ప్రయత్నం చేస్తాయి. అంటే వాటికి ఒక మనసు ఉందనే కదా వాటికి ఫైట్ చేస్తాయి. మన బాడీలో నుంచి ఫుడ్ ద్వారానో గాలి ద్వారానో వెళ్ళి వ్యతిరేకమైన వాటితో అవి ఫైట్ చేసి మనకు హానికరమైన టిష్యూ కానీ, మనకు హానికరమైన ఏదైనా కణం, క్రిమి లోపలికి వస్తే పర్టికులర్గా దాని దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తుంది. అంటే అలా ఫైట్ చేసేవంటి భావన కలిగిన ఆ కణాలనే టిష్యూస్ని ఒక రోబో వాటిల్ని కంట్రోల్ చేస్తుంది. అందుకనే కొన్ని రకాల క్యాన్సర్ వైద్యం రేపొద్దున ఏం చేస్తాయి? ఒక మనుష్యుని చంపుటకు, ఒక మనుష్యుని బ్రతికించుటకు ఆ ప్రతిమకి ఏం చేయబడింది? అధికారము ఇవ్వబడింది. ఆ ప్రతిమయే డాక్టర్, ఆ ప్రతిమయే ఇంజనీరింగ్, ఆ ప్రతిమయే ప్రతీది అయిన. అందుకనే ఇంక ప్రభుత్వాలే వాటికి దాసోహమయ్యి, మా ప్రభుత్వాలు మాకున్నవన్నిటికన్నా ఇంకా ప్రపంచంలో బ్రతికించేది చంపేది అది ఒక్కటే కాబట్టి దాన్నే మొక్కదాం అందరూ కలిపి అని చెప్పి ఆ ప్రతిమకి వర్షిప్ చేయండి. కాబట్టి దానికి సంఘం అయితే ఉండదు. అందుకే కొన్ని గంటల వ్యవధి మాత్రమే క్రీస్తుకి మనకి ఉంది. కాబట్టి సమయం పోనివిక మనం సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె ఉండక మన జ్ఞానుల వలె బ్రతకవలనని దేవుడు మనకి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక బ్లడ్ గ్రూప్ చూసాం కాబట్టి మనం చూస్తే ఇప్పుడు మనకి రేడియేషన్ లెవెల్స్ నుండి, ఇప్పుడు రేడియేషన్ అంటే మనకి వాటిని ఏమంటారు? శాటిలైట్స్. ఇప్పుడు మనందరం కూడా శాటిలైట్కి కనెక్ట్ అయిపోతున్నాం ఆటోమేటిక్గా. అందుకనే ఒక చిప్పు అంటే ఒక నెంబర్తో మనం ఎందుకు కోడ్ చేయబడుతున్నామంటే, ఒక నెంబర్తో మనం కోడ్ చేయబడడానికి చాలా ఈజీ మెథడ్గా మనం కొన్ని అవగాహన చేసుకోవచ్చు.
మన ఆధార్ కార్డుని మనది అని ఐడెంటిఫై చేయడానికి ఒక నెంబర్ మంది ఆధార్ కార్డు ఉంది ఎవరి దగ్గరన్నా? ఒకసారి ఇవ్వగలరా? ఫోన్లో ఉందా? ఆధార్ కార్డు యొక్క నెంబర్ని మంది, ఈ నెంబర్ నీది, ఈ నెంబర్ నీది, ఈ నెంబర్ నీది అనడానికి ఆధారం ఏంటి? బబ్బా చాలా వెనకబడిపోతున్నారండి. ఇంతకిన్న తర్వాత మీరు టక్కని చెప్పేయాలి. మరి చాలా ఇంటెలిజెంట్స్. బార్కోడ్ కూడా కాదు, బార్కోడ్ దగ్గరికి ఇంకెళ్ళ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇంకా బార్కోడ్లు ఫోటోలు కదరా బాబు. ఆ నెంబర్ నీదంటానికి ఐడెంటిటీ ఏంటి అని అడిగాను నేను. నెంబర్ లేకుండానే కోడింగ్ లేదు, నెంబర్లోనే పవర్ ఉంది. అయితే ఆ నెంబర్ నీదనడానికి ఆ నెంబర్ రేడియేషన్కి నీకు దగ్గర పెట్టేసి ఒక ఇప్పుడు మనకి ఎంత కలెక్షన్ ఎంత ఎక్కడి నుంచి తెలుసా? ఈ రేడియేషన్ అంతా ఎక్కడి నుంచి తెలుసా? మనకి డైరెక్ట్ శాటిలైట్ నుంచి వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడి నుంచి? ఇప్పుడు మనకి షారోన్ గారు తన ఆధార్ కార్డు ఇచ్చారు. ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, ఒక నెంబర్ ఉంది, దాని పక్కన ఒక బార్ కోడ్ ఉంది. నెంబర్ ఉంది, బార్ కోడ్ ఉంది, ఆధార్ కార్డు ఉంది. ఇది షారోన్ గారు దాన్ని అనడానికి రుజువు ఏమిటి అంటే బార్ కోడ్, ఫోన్ నెంబరు ఈ రెండిటిని దేంతో మ్యాచ్ చేశారు అంటే తన కళ్ళు ముద్రతోనూ తన చేతి ముద్రతో మ్యాచ్ చేశారు. దేంతో మ్యాచ్ చేశారు? ఇది నాది, కళ్ళు చూసుకో, పేరును చూసుకోండి. పేర్లతో సంబంధం లేదు. ఏలు ముద్రై ఏమే ఈ గీతలు ఉన్నాయండి. గీతలు ఏంటి? ఈ గీతల్లో నుండి ఇది నాదని చెప్పగలుగుతున్నావా? ఏ గీతల్లో నుండి? ఈ గీతల్లో నుండి ఈ ఆధార్ కార్డు నాది. తమ్మాయి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి తమ్మాయి నీ అకౌంట్ ఓపెన్ చేయి. ఏంటి ఏలు ముద్ర అయిపోతే అవదా? నువ్వెవరు నాకేం తెలుసు? ఏలు ముద్ర అయితేనే. కంటికి కొన్ని గీతలు ఉన్నాయి, ఏళ్ళు ముద్రకు ఒక గీత ఉంది. ఒకవేళ ఏదైనా కట్ అయిపోయింది అనుకో మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయి ముద్రలు? మన కంటికి కూడా కొన్ని గీతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గీతలకి ఒక ఎన్ని అంకీలు ఉన్నాయి? ఎన్ని అంకీలు ఉంటాయి? ఆధార్ నెంబర్కి ఎన్ని అంకీలు ఉంటాయండి? 12 అంకీల నెంబర్కి నీ కంటిలో ఉండే వంటి అంకీలకి ఆ గీతలకి సంబంధం వచ్చేసింది. నీ కంట్లో ఉన్న గీతలకి నీ ఆధార్ కార్డులో ఉన్న నెంబర్లకి సంబంధం వచ్చి నువ్వు కళ్ళార్పగానే ఆధార్ కార్డు ఓపెన్ అయిపోయి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయి, నువ్వు కళ్ళగానే అన్ని ఓపెన్ అయిపోతుంటే నువ్వు ఇక్కడుండి ఇలా అనగానే శాటిలైట్కి వెళ్ళిపోద్దండి నీదంతానే. శాటిలైట్ కిరణాలు ఇప్పుడు మన ఫోన్లోకి వచ్చి నెట్ ఉపయోగిస్తున్నాం. శాటిలైట్ కిరణాల ద్వారా ఫోన్లోకి వచ్చి ఇప్పుడు లైవ్ పెడుతున్నాం మనం. అదే శాటిలైట్ కిరణాలు ఒక మనిషిని ప్రభావితం చేస్తున్నాయి. అయ్యే శాటిలైట్ కిరణాలు డైరెక్ట్గా పడ్డానికి 2025ని ఆరంభం చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడండి. వెళ్ళి మనం ఎక్కడెక్కడో కాదు, ఒక వ్యక్తి ఎక్కడున్నాడో డైరెక్ట్ చూడొచ్చు. దీనికోసమే మనకి మన ఇంట్లో స్కాన్ కార్డులు గవర్నమెంటే తయారు చేసి పడుతుంది. అంటే ఒక సెన్సార్ బాక్స్ను తయారు చేస్తారు. అంటే రేడియేషన్ని మనకు దగ్గరగా తెస్తారు, మన మీదగా తెస్తారు. సెన్సార్ బాక్సెస్. ఇప్పుడు మనకు నెట్ కావాలి, నెట్ బాక్స్ పెట్టుకుంటున్నాం, రీఛార్జ్ చేసుకుంటున్నాం. కానీ సెన్సార్ బాక్సెస్ ఫ్రీగా వేసేస్తారు. ఏం చేస్తారు? అలాగని మనకు వాడుకుని నెట్ అది ఎవరు లేదు. చాలా ఈజీగా ఇప్పుడు మన ఒక నెంబర్తో మనం కోడ్ అయ్యాం. ఓకేనమ్మా? ఇప్పుడు 666 ముద్ర అనేది శాటిలైట్ నుంచి
మనకు ఒక కోడింగ్ నెంబర్ వస్తుంది. అదే 666 ముద్రతో ఏ నెంబర్ని కలిపినా నీకు ఒక ఫోన్ వస్తుంది. నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తున్నావు, ఎత్తుతున్నావు, మాట్లాడుతున్నావు, నీకంటే ఒక ఫోన్ నెంబర్ ఉంది. అలాగనే ఏ నెంబర్తో రాసిన ఒక కోడింగ్ నెంబర్ చివరిగా 666 ముద్ర. ఆ కోడింగ్ శాటిలైట్ నుంచి రోబోకి, రోబో నుండి మనిషికి వస్తుంది. శాటిలైట్ నుంచి రోబోకి, రోబో నుండి మనిషికి వస్తుంది. ఈ మూడాట్ల నుంచి బ్యాలెన్స్ అవుతాయి. పైనుంచి కింద నుంచి మనలోంచి. తద్వారా మనం చాలా విషయాలు చాలా భయంకరంగా ఎలా ఉంటుందో మీరు ఊహించండి. నేను అంతకు మించి చెప్పేదే ఉంది. ఇంకా రేడియేషన్స్ అంటే అందుకోసమే ఇప్పుడు కొన్ని వేల క్యాన్సర్ వ్యాక్సిన్స్ తయారు చేయడానికి కారణం ఏమిటి? త్వరలో ఇప్పటికే మానవ జీవితం తెలియకుండానే ఉత్పత్తవుతున్న క్యాన్సర్ కణాలలో నుండి ఇంకా రేడియేషన్స్ పెరుగుతున్న విధానాలను బట్టి కొన్ని వేల క్యాన్సర్ వ్యాక్సిన్స్ తయారు చేయడానికి, ఆ తయారు చేసే వ్యాక్సిన్స్ మనుషులు కాదు, చంపుటకు బ్రతికించుటకు అధికారం ఇవ్వబోయే ప్రతిమకు వాటిలన్నిటిని అప్పగించేస్తారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని గ్రహించాలి. చాలామంది ఈ విషయాలు పట్టించుకుంటలేదు. తర్వాత ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ మనం డబ్బులు ఇచ్చుకొని అవసరం లేదు. ఇంటింటికి వచ్చి ఆ రేడియేషన్ చేత అమ్మ నీ ఒంట్లో ఆ మిషన్ ఉంటుంది, ఆ కోడింగ్ ఉంటుంది, అవన్నీ చూస్తారు. ఆటోమేటిక్గా నీకు సూదుకొచ్చరు, ఆటోమేటిక్గా నీకేమి బ్లడ్ పరీక్షలు చేయరు, నీకేమి చేయరు. జస్ట్ గవర్నమెంట్ అంటుంది క్యాన్సర్ ఎవరికి ఎంతమంది ఉన్నారో పరిశోధన చేయండి, దానికి ఒక కోడింగ్ ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది, స్కాన్ చేద్ది, నీళ్ళు ఈ క్యాన్సర్ ఉంది, ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి, అంతే. వద్దంటావా? ఉందని ఎలా తెలుస్తుంది? ఉందని మిషన్ చెప్తుంది, నోరు పుచ్చుకుని వేసుకో. కాగితం ఏమైనా ఇస్తారా? కాగితాలు ఏముండదు, మెషిన్ చూపించింది ఇలాగా. కాగితాలు ఏమి లేవు. అవసరమైతే నీ ఫోన్కి వచ్చేద్ది మెసేజ్, నీకు క్యాన్సర్ ఉందని. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఉంచాలనుకోవట్లేదు. అందుకనే నీతిమంతులు శ్రమలు చూడకుండా కొనిపోబోతారు. మన జనరేషన్ చాలా ప్రత్యేకమైంది. మన జనరేషన్ చాలా జాగ్రత్తగా ఏం చేయాలి చెప్పాలి. మనం కాపాడుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి వ్యాధులను గుర్తించడానికి ఒక రేడియేషన్ వ్యవస్థే. సుదులు గుచ్చే పరిస్థితులు ఏముండో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. క్యాన్సర్కి సంబంధించిన భయంకరమైన ఫార్మాకీయ వ్యవస్థ ముద్రించబడుతుంది. మనం గతంలో చాలా విషయాలు చెప్పాం. ఏంటంటే ఒక మనిషికి ఒక బేబీ పుట్టిన తర్వాత ఆడ మగ అని మనం చెప్పకూడదు. ఇంకా ఆడ మగ అని మనం చెప్పకూడదు. నాకు బాబు పుట్టాడు అని మనం గుర్తించి చేయడానికి ఏమీ లేదు. ఆల్రెడీ ఒక వ్యక్తి స్వతంత్రంగా, అంటే ఒక వ్యక్తి ఎలాగంటే కొన్ని గంటల్లో, కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు ఎలాగైనా బ్రతకొచ్చు అనేవంటి అధికారాన్ని ఈ యొక్క టెక్నికల్ విధానం ఇవ్వబోతుంది. ఎందుకంటే ఎలాగైనా ఆనందించగలిగే మానవ జీవితంగా మార్చగలిగేది ఈ రోబో సిస్టమ్, ఈ 666 ముద్ర. నేను సెమరామికస్ కోసం మనం చెప్పినప్పుడు అది తన కొడుకుని పెళ్లి చేసుకున్నారు. కొడుకుతో ఇంకో కొడుకును కొంది. ఆ కొడుకు అందాన్ని కోసి సముద్రంలో పాడేసి తనను దేవుడిగా ప్రకటించి అశ్లీల ఆరాధనలకు ప్రోత్సహించింది. ఈ కోడింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం చూస్తే రానున్న రోజుల్లో లింగ భేదం అనేది తీసేస్తారు. ఒక బేబీ పుట్టిన తర్వాత ఆడికి యుక్త వయసు వచ్చిన తర్వాత నేను మగవాడిని అంటే ఆడి మగవాడిగానే ఉంచాలి, నేను ఆడదానిని అని అనుకుంటే వాడిని ఆడదానిగానే ఉంచాలి. ఇది 2025 నుంచి అమలు చేయబోతున్న కొన్ని పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మనం గమనిస్తే పుట్టిన బేబీ నాకు పాప పుట్టింది దాని పేరు పండు పెట్టానంటే కుదరదు. యుక్త వయసు వచ్చేంత వరకు ఆ లింగ భేదాన్ని కన్ఫర్మ్ చేసే అధికారం ఒక తల్లికి కానీ తండ్రికి కానీ వైద్యుడికి కానీ ఉండదు. గమనించాలా?
చాలా భయంకరమైన పరిస్థితులు, మనం జరగబోయే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి భయంకరమైన సంఘటనలు చాలా జాగ్రత్తగా, ఆల్రెడీ మనం గతంలో చెప్పాను మీకు ఈ విషయాలు, ఆల్రెడీ మేము చూచాయిగా మీకు చెప్తున్నాం. అలాగే మనం వాష్రూమ్స్కి వెళ్తుంటాం, ఎక్కడైతే షాపింగ్ మాల్స్లో కానీ అలాగే పెట్రోల్ బంక్స్ దగ్గర కానీ బోర్డ్స్ పెడుతుంటారు. రేపు పొద్దున్న ఆ బోర్డ్స్ ఉండవు, ఎవరు ఎందులోకి వెళ్ళాలంటే అందులోకి వెళ్ళచ్చు. లేడీస్ది జెంట్స్ది అని ఏమి ఉండదు, బోర్డులు ఉండవు. నేను ఆల్రెడీ గత 1.5 years 2 years నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఈ విషయాలు. కానీ మరలా ప్రభు ఈ 2025 నుంచి ఇంకా త్వరగా ప్రారంభమయ్యే సంఘటనలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, అది మాత్రం దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, చాలా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. తర్వాత ఈ ఫోన్ యొక్క మేధస్సు చాలా డిఫరెంట్గా మారి మానవుని యొక్క ఆలోచనకు తగినట్టుగా ఈ ఫోను మారిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఫోన్లో మన హృదయానికి ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన టైప్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. కానీ వస్తున్నవంటి మొబైల్స్ మనస్సులో ఉన్న ఆలోచన గ్రహించి మనకు అది చేసేస్తుంది. అంటే మన మేధస్సుని రేడియేషన్ మేధస్సుతో మ్యాచ్ చేశారు కదా, అర్థమైందా? మన మేధస్సుని రేడియేషన్ మేధస్సు, అంటే మన మేధస్సు దాన్ని ఏమంటారు? శాటిలైట్. ఇంకేమంటారండి? శాటిలైట్ అయినా చెప్పలు చెప్తలేదండి, అర్థమవుతుందా? శాటిలైట్తో మ్యాచ్ చేస్తారు కాబట్టి మనం మ్యాచ్ అయిపోతాం. మనం ఎలాగే మ్యాచ్ అయిపోయాం కాబట్టి ఫోన్తో కూడా మ్యాచ్ అయిపోయాం. ఫోన్తో మ్యాచ్ అయిపోతే మన చేతులతో పనే ఉంది. ఇప్పుడు నేను కొంతమంది మనసులో సినిమా పాటలు పాడుకుంటుంటాను, పొరపాటుగా చర్చిలోకి వచ్చి పాడుకుంటారు కనుక ఫోన్ ఆలోచించేసి ఆ పాట ఏంటంతే మామూలుగా ఉండదు, ఇంకా ఆటోమేటిక్గా ఓపెన్ చేసేసి ఆ పాట ఏంటంతే. అది ఏం చేస్తుంది తెలుసా? మనకి మరింతగా సహాయపడాలనే అభిప్రాయం కలిగి ఉంటుంది. మనసులో ఏదైనా ఈ రోజు ఏ రోజు అనుకున్నవాడు చాలు, ఈ రోజు గురువారం, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఈరోజు మంగళవారం కాదు అని మనం మనసుతో పాటు ఏకమై మన శరీర అలసటను తగ్గించడానికి మనం నొక్కకుండగానే, మనం టైప్ చేయకుండానే, మన దాంతో ప్రయాసపడకుండానే, పిల్లల ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. టైప్ చేస్తాం దగ్గరికి వెళ్ళి కూర్చొని 2 3 4 5 4 1 ఓకే 3 కరెక్ట్, 3 కరెక్ట్ అక్కడ ఆల్రెడీ మనసులో ఉంటుంది, అక్కడ ఆల్రెడీ కరెక్ట్ 3 అంకి వచ్చేస్తుంది. కీబోర్డ్లు ఉండవండి ఇక్కడ రానున్న రోజుల్లో. కీబోర్డ్లు కొనుక్కున్నారు కానీ ఎవరైనా, ల్యాప్టాప్లు కూడా కీబోర్డ్లు ఉండవు. ఇంక మనకి అందుకే యాప్లు ఉండవు. రానున్న రోజుల్లో ఫోన్లో యాప్లు ఉండవు, ఓన్లీ స్క్రీనే. అర్థమవుతుందా? 2025లో కొనుక్కోకండి ఫోన్, ఎండికలో కొనుక్కుందరు కదా ఫోను. చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనస్సుకుని ఆయా కిరణాలకి చాలా దగ్గరగా మనం చాలా భయంకరమైన గెలుపు. అందుకని దేవుడు కొన్ని గంటల వ్యవధిలోనికి వచ్చేసాడు. ఇప్పుడు నమ్ముతారా ఆయన దగ్గరకు వచ్చేసారని? శాటిలైట్ వచ్చేసిందంటే నమ్ముతున్నారా లేదా? అన్ని ఆధారాలు జరుగుతున్నాయి. మరి ఎన్ని వచ్చేస్తే ఆయన ఇంకెంత దగ్గరకు వస్తాడు? దానికన్నా ముందు ఆయనే రావాలనుకుంటున్నాడు మన దగ్గరికి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి, ఈ శాటిలైట్ నుంచి వచ్చేవంటి భయంకరమైన పరిస్థితులు 2025 నుంచి మన ఆధార్ కోడ్ని ఆధారం చేసుకుని మన కంటి ముద్రల ద్వారా మనకి సెన్సార్కి ఆటోమేటిక్గా కలెక్షన్ ప్రారంభించబోతున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇది 2025లో చాలా వినూత్నంగా చూస్తారు. చాలా వింత వింత శాస్త్రాలు, ఎంత వింత పనులు, ఎంత వింత టెక్నాలజీ, ఎంత వింత ప్రయోగాలు కూడా చూడటానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీటిలన్నిటిని గమనించుకుని మనం చాలా జాగ్రత్తగా ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేశాల మధ్య యుద్ధాలు కూడా ఈసారి ఎలా జరుగుతాయి తెలుసా? ఏం చేస్తాయి తెలుసా? రోబోట్స్ చేస్తాయి, ఈ కోడింగ్ చేస్తుంది అనమాట. అందుకనే ఏం చేస్తారంటే ఏమి చెయ్యలేక ఒకే కోడింగ్కి అప్పగించుకుంటారు.
ఇంకేమీ చేయలేరు. ఏమీ చేయలేక ఏం చేస్తారంటే ఇంకా ఒక కోడింగ్కి వెళ్ళిపోద్ది, ఒక ఆధిపత్యానికి వెళ్ళిపోద్ది. అందుకని సింహాసనం మీద తానే కూర్చుని నేనే అన్నీ అని అని నన్ను ఆరాధించుము, నాకు మొక్కుము అని అదియే చెప్పినట్టుగా మనం దశలోనికి రాసిన పత్రికలో చూస్తాం కదా. ఏంటది? ధర్మ విరోధి తన కుర్చీలో కూర్చుని, రిఫరెన్స్ గుర్తుందండి? గుర్తుందా రిఫరెన్స్? 2 దశలోనికి రాసిన పత్రికలో ఉంటుంది. పాప పురుషుడు బయలుదేరితేనే కానీ ఆ దినము ఎందుకు ఈ యొక్క సంకేతాల్లో మనం ఇన్వాల్వ్ చేయట్లేదంటే వాడి పేరే పాప పురుషుడు. వాడు మానవ జీవితాన్ని ఒక మద్యం లేకుండా, ఒక కెఫిన్, ఒక మద్యపానం కానీ, ఒక మత్తు కానీ, లేకపోతే ఒక చూడప్పుడు గుట్కా, కిల్లి, ఇవన్నిటికన్నా ఇంకా భయంకరమైన పాప సుఖాన్ని వాడిస్తాడు. అందుకనే మానవుడు ఎప్పుడు, దేవుడి యొక్క బిడ్డలుగా ఉన్నవారు ఎప్పుడు అలాంటి విధానాల్లో, ఎందుకంటే మనకి మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. ఇప్పటికే ఒక కళ వస్తే చాలు, అది ఇంకోసారి వస్తే బాగుందని మురిసిపోయే పరిస్థితి లేదు. ఒకడికి కళ్ళకు మందు తాగుతున్నట్టు వచ్చింది అనుకున్నాడు. మందు మానేసి 5 సంవత్సరాలు అయింది. పొరపాటున ఒక రోజు అడిగి మందు తాగుతున్నట్టు వచ్చింది. ఆ కళ్ళు అనుకుంటాడు, అబ్బా ఎంత బాగుంది, ఇంకో పెగ్గ తాగాలి, ఇంకో ఇది ఒకటి తెల్లారిపోయింది. కళ గుర్తుకొచ్చి అనుకున్నాడు, అబ్బా ఆ కళ ఇంకొకసేపు వచ్చి ఇంకో 4 పెగ్గలు వేసి ఉంటే ఎంత బాగున్నావు. ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కళ వచ్చింది అనుకున్నాం. ఆ కళ ఇంకొకసేపు ఉండుంటే. అందుకనే కదా దేవుడు అన్నాడు, మనస్సాక్షి తెలియకుండా జరిగే పాపాలు ఇలాగే ఉంటాయి అని. కొన్ని చోట్లకి వెళ్ళి కొంతమంది వాళ్ళకు అనుకూలంగా మారిపోయి పై రూపాన్ని మార్చుకుని పరిస్థితులు మార్చుకోగలిగితే ఎవరి కోసం మనం మార్చుకుంటాం? మన ప్రభువు అని యేసుక్రీస్తు అంటాడు, నువ్వు మనుషుల ముందు ఒప్పుకుంటేనే కదా. నువ్వు మనుషుల ముందు నువ్వు ఏంటో మనుషుల ముందుకెళ్ళి నేను ఇది అంటే ఆయన వచ్చి నువ్వు కాదు అని అండవు. ఇంక దేవుడు ఏం చేస్తాడు? మనుషుల ముందు నేను దేవుని బిడ్డను ఒప్పుకుంటే దేవుడు తన దేవదూతల సమూహం ముందు ఒప్పుకుంటాడు. నువ్వు మనుషుల ముందు నువ్వు ఒప్పుకోలేనప్పుడు దేవుడు తన దేవదూతల ముందు కూడా ఒప్పుకోడు. నేను ఎంతో గొప్పగా చెప్పుకున్నాను, తీరజొత్త అక్కడే పని లేదు. ఆయన ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు, బాధపడతాడు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇలాంటి ఊహించని, ఎందుకనంటే ఎక్కడో కొద్ది రేడియేషన్ లెవెల్స్, యురేనియం యొక్క లెవెల్స్లో కొంచెం ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ శాటిలైట్ నుంచి మన ఆధార్ కోడింగ్, మన కంటి ముద్రల వరకు రేడియేషన్ తీసుకొస్తున్నారు. ఆ కిరణాలు మన మీద పడి మనము ఒక వ్యాధిని, మనలో ఉండేవంటి షుగర్ లెవెల్స్ కానీ, కొత్తగా ఒక షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ మానిటర్ ఒకటి వచ్చింది. అది యూట్యూబ్ చూస్తుంటే అడ్వర్టైజింగ్ వస్తుంది, చాలామంది చూస్తుంటారు. అది జస్ట్ ఇలా స్టిక్కర్ అంటిస్తే 24 గంటలు మన యొక్క గ్లూకోజ్ స్థాయి ఎలాగుంది, ఏంటి, తిన్నప్పుడు ఎలాగుంది, తినకముందు ఎలాగుంది అని చెప్పి, అలాగే మనకి అలాగే అంటిస్తారు. ఏం చేస్తారు? అలాగే వస్తుంది అనమాట. నువ్వు కూర్చుంటున్నావు, నువ్వు తింటున్నావు, నీకు బీపీ ఉందా, నీకు షుగర్ ఉందా, హార్ట్ బీట్ ఎంత వస్తుంది, ఇవన్నిటి నీకు ఒక ఫేస్ మేకర్ ఆపరేషన్ అనగానే ఇంత మెషిన్ని హార్ట్ పక్కన పెట్టి ఆపరేషన్ చేసినట్టుగానే క్యాన్సర్ ఎక్కువైపోయినాయి. క్యాన్సర్ నుంచి చాలా భయంకరమైన వ్యాధులు వచ్చాయి. ఇంకా క్యాన్సర్ కణాలు మనుషులు ఇంత ఉన్నాయి అని WHO అనౌన్స్మెంట్ చేస్తుంది. మన జీవితంలో ఇలాంటి క్యాన్సర్ కణాలు ఉన్నాయి కాబట్టి అది ఏ రీతిగా ప్రభావితం అవుతుందో తెలియదు. కాబట్టి ఇంకా 24 గంటలు అప్డేట్ ఇస్తూ అది ఏ విధంగా పరిణామం చెందినా మీరు వెంటనే ట్రీట్మెంట్ తీసుకునేలాగా ఒక మిషన్ని మీలో అప్డేట్ చేస్తామంటారు. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా. అందుకని చంపడానికైనా బ్రతికించడానికి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు అర్థమైందండి కోడింగ్. కాబట్టి అందుకనే మనం చూస్తే ఏ బార్కోడ్ని మనం చూసినా ఇంకా చాలా ఇంకో పార్ట్ తర్వాత చూద్దాం. తర్వాత నేను ముగించిపోతాను, 9 అయిపోయింది కాబట్టి. చూడండి, మనం సబ్బుల మీద
సర్పు సబ్బుల మీద, లేకపోతే బట్టల సబ్బు మీద, లేకపోతే బట్టల మీద, ఏదైనా సరే ఇప్పుడంతా కూడా మార్కెటింగ్ ఏదైనా సరే స్కాన్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం అదే వాడి దగ్గర ఎక్కడ వచ్చారు స్కాన్ ఉంది బాబోయ్, ఎక్కడ సంపాదించరు బాబు. ఆడికి బాగా తెలిసింది. నేను నాటి ఏదో వెళ్తుంటే సిస్టర్ గారి వాళ్ళు 4 స్టార్లు పెట్టుకున్నారండి బాబు. ఆడికి ప్రసంగం బాగా అర్థమైంది. అయితే మనం చూస్తే ఆ స్కానర్ ప్రతి దాని మీద కోడింగ్, ఇంకా అందుకనే కదా మానవుని యొక్క కోడింగ్ కూడా మ్యాచ్ చేసి ఇంకా మొత్తం అంతా మనల్ని రోబోకి అర్థమయ్యేలా చెయ్యాలి. చివరికి అది మనము మన వ్యాధి ఏంటి, మన బాధ ఏంటి, మన ఆలోచనలు ఏంటి అనేవి ఒక ప్రోగ్రామింగ్కి అర్థం అవ్వాలి. మనమంటూ ఏంటో అర్థమయ్యే ప్రోగ్రామింగ్ తయారు చేస్తారు. మన డేటా ఏంటి, మన ఆస్తులు ఏంటి, మన కలిగినవి ఏంటి అనేది ఒక డేటా తయారు చేసి ఆల్రెడీ ఆధార్కి లింక్ చేస్తారు. అది ఒక డేటా. కానీ ఇప్పుడు వైద్యపరంగా, ఆలోచనల పరంగా, రోగాల పరంగా ఒక డేటా తయారు చేస్తారు. అదే చంపుటకు బ్రతికించుటకు ఉన్న ప్రతిమ. ఇప్పుడు మనం ఏదైనా కొన్నామంటే దాంతో స్కాన్ అవ్వాలి. అలాగే చంపుటకు బ్రతికించుటకు ఉండే ప్రతిమ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకి కూడా ఒక స్కానర్ కావాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆయన ఒక ఆజ్ఞ ఇవ్వగా అదేముంటుందంటే ఆ ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర ఉన్నవాడికి ఏముంటుందట, పరిశుద్ధాత్మ ముద్ర ఉన్నవాడికి మాత్రం ప్రకటన గ్రంథంలో ఉంటుంది చివరిలో, ఆత్మ అనే ముద్ర వేయించుకున్నవాడు ఈ లోకములో దేని చేత శిక్షింపబడుడని ఉంటుంది వాక్యంలో. చదివారు ఎవరైనానే? కొంచెం తీసి సహాయం చేయబట్టరు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నాకు రెఫరెన్స్ గుర్తులేదు. ప్రకటన గ్రంథంలో అర్థం కాలేదా? ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ఆత్మచేత, అంటే ముద్ర లేని దేవుని ముద్ర లేని వాడికి మాత్రమే భూమి మీద అధికారము. అంటే దేవుని ముద్ర ఒకటి మనకు ఉంది. ఈ బార్కోడ్ల్లోని, ఈ గీతల్లోని ఎంత విధానం ఉంటే ఆయన పరిశుద్ధాత్మని ముద్రలో ఎంతో ప్రభావం ఉంది. అందుకనే అందరికీ ఆత్మముద్ర కావాలి. అందుకనే ఆత్మముద్ర లేకపోతే గనక ఈ లోకముతో పాటు శిక్షింపబడతాం. అందుకని పరిశుద్ధాత్మ కోసం ఎందుకు ఎంపర్లాడాలి, పరిశుద్ధాత్మ కోసం ఎందుకు ప్రయాసపడాలి, పరిశుద్ధాత్మ కోసం ఎందుకు ఏడవాలి, పరిశుద్ధాత్మ కావాలని ఎందుకు మనం తాపత్రయపడాలి అంటే ఆత్మ కావాలి. లేకపోతే అందుకని దేవుడు చివరిలో ప్రకటన ఆజ్ఞానిచ్చాడంటే ఆత్మ ఎవరైతే నా ముద్ర లేనివాడో వాడిని శిక్షించడానికి దేవుడు అధికారం ఇస్తాడంటే, అంటే రోబోస్ యొక్క అధికారాన్ని కూడా అప్పగలిగిన శక్తి ప్రపంచంలో రాజ్యాలకు లేదు, డాక్టర్లకు లేదు, ఇంజనీర్లకు లేదు, ఎవరికి లేదు ఇంకా. కానీ ఒక యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డకు మాత్రం దాన్ని వ్యతిరేకించే శక్తి వస్తుందట. హల్లెలూయా! అది మన గొప్పతనం అంటే దేవుని స్తోత్రం. అందుకనే కదా ఇప్పుడు వరకు చేసిన బత్తి వేరు, ఇప్పుడు చేసే బత్తి వేరు. ఇప్పుడు వరకు చేసిన ఆటల పాటలో జంబాటం అంతా ఒకటి, సేవ అంతా ఒకటి, కోట్లు, షూట్లు, బూట్లు, కలర్లు, లిప్టిక్లు, పూసల దండలు అయిపోతాయి, ఇంకేం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వరకు చేసిన సేవా విధానం ఒకరైతే ఇప్పుడు అగ్ని మీద నిలబడి చేయాలి. కింద షూ వేసుకొని పక్కన ఏసీ పెట్టుకొని కమ్మగా చల్లగా చేసేది కాదు. ఇప్పుడు నిలబడితే అగ్ని, కూర్చుంటే అగ్ని, ఎడిపోతే అగ్ని. అగ్ని వేడిములో శద్రకు, మెషకు, అబేద్నెగోలు మధ్య దేవుడు ఉన్నట్టుగా మన మధ్య దేవుడుండి మనకు రాకడ సమయంలో ఆయన వచ్చు కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన కూడా మనతో ఉండాలి. దాని స్తోత్రం కలిగిన గాక.
అలా లేకపోతే అవదు, ఇంకా పని అయిపోయింది పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ స్కాన్ కార్డ్ చూసారా, ఈ గీతల్లోనే కోడింగ్ ఉంటుంది. ఫస్ట్ కోడింగ్ గీతలు గీస్తారు, గీతలకు నెంబర్ ఉంది. ఈ నెంబర్ గీతలు ఎక్కడి నుంచి వచ్చినాయి చూసారా, ఈ నెంబరింగ్ గీతలు. అందుకనే బబులోను తండ్రి నిమ్రోదు, సెమరామిస్, తంబూస్. అందుకనే చరిత్రలో ఏ ఆనవాళ్ళు మన జీవితంలో ఉండకూడదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చూడండి. ఈ స్కాన్ కార్డు చూస్తే, ప్రతి స్కాన్ కార్డు ఎలా ఉంటుంది మీరు పరిశోధన చేయాలి. స్కాన్ కార్డు సింబల్ ఇలాగే ఉంటుంది, కింద నెంబర్లు మారుతాయి, కానీ 3 గీతలు చూడండి ఇలా వచ్చాయి గీతలు. ఇంకా చాలా ఉన్నాయి ఈ స్కానింగ్ లో. ఇప్పుడు మన తర్వాత ఏంటంటే ఈ స్కాన్ కోడ్ల నుండి మన కంటి గీతలు, మీ తర్వాత ఇంటికి వెళ్ళి పరిశోధన. స్కాన్ కోడ్లో ఉన్న నెంబర్లు, మన కంటి గీతలు, చేతి గీతలు శాటిలైట్ సంకేతాలకి ఎలాగ జోడించబడి మరింతగా మార్పులు చెందే ఏంటి అనేది 3వ పాయింట్ ఉంది. అది ప్రభు చిత్తమైతే మరి ఎప్పుడైనా సుదీర్ఘంగా దాన్ని చర్చిద్దాం. నేను పార్ట్ 1 పార్ట్ 2 బాగా అర్థమైందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మరలా ఎప్పుడైనా ఏంటండి ఇది ఈ పైన ఇది వాస్తు శాస్త్రం. ఇది నిన్నటి ప్రసంగంలో చెప్పాము. అది మీరు వీలైతే 2 గంటలు ఖాళీ చూసుకొని దీన్ని వివరంగా వినండి ఏమో. అది నిన్న ప్రసంగాన్ని ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కోడింగ్, శాటిలైట్, సోలార్ తాయితు, ఇది ఏంటంటే ఇది వాస్తు శాస్త్రం, ఇది త్రికోణం, ఇదిగో సమాన త్రికోణం నుంచి పవర్ ఎలా జనరేట్ అవుతుంది అనే విషయాన్ని, అలాగే త్రికోణం ఇంట్లో పెట్టే ముగ్గులు, ఈ ముగ్గులు కోణములో నుంచి, గీతల్లో నుంచి, క్యాన్సర్స్ లో నుంచి, కణాల్లో నుంచి, జన్యువుల్లో నుంచి, రేడియేషన్ లెవెల్స్ లో నుంచి పాప పురుషుడు ఎలా బయటపడ్డాడో ఇంతవరకు లాక్కొచ్చా. ఇక మన ముద్రలు ఎలాగ ముద్రించాడో ఆయన ముద్రలు ఎలాగేస్తాడనేది చెప్పుకోవాలి. ఇంకా అంచకాలలో ఇంకొకటి ఉంది పార్ట్ 3 చెప్పుకుంటే సరిపోద్ది. పార్ట్ 3 ప్రభు చిత్తమైతే ప్రార్థన చేసి జనవరి నెలలో ఏదో ఒక తారీఖుల్లో స్పెషల్గా దాన్ని కోట్ చేద్దాం. ఎందుకు ఈ నూతన సంవత్సరం ప్రారంభించబడుతుండగానే ముందే ఇవి ఎందుకు మనం తెలుసుకుంటున్నామంటే, నూతన సంవత్సరం నుంచి ఇంకా మెరుగైన జీవితం మన జీవితంలో ఉండాలి. నూతన సంవత్సరం నుండి ఇంకా మెరుగైన ఆలోచనలు మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రోగ్రామింగ్ అనేది మన వెనకాల జరుగుతుంటే మన ప్రోగ్రామింగ్ బాగాలేదు, మరింత బస్టు పెట్టిపోయింది. కనీసం దేవునికి ప్రీతికరంగా బ్రతకలేని స్థితి. ఆయన కొన్ని గంటల వ్యవధిలోనే ఉన్నాడు, లెక్క పెట్టామా లేదా? కొన్ని గంటల వ్యవధిలోనే ఉన్నాడు. ఆయన ఒక్క దినముతో పోలిస్తే ఆయన దినములు 7 దినాలతో ముగించాడు. ఈరోజు మనం చూస్తే ఆయన 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో చూస్తాం. 7 అనే సంఖ్య సంపూర్ణం చేయబడిందని చూస్తున్నాం. అంటే ఆయన ఊరికి ఆయన రాయించలేదుగా. 6 నుండి 7లోకి వెళ్ళే కొన్ని గంటల వ్యవధిలోనే సంఘం కూడా వెత్తపడద్దని తెలుసుకోవాలి. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే దేవునితో ఎగరబోయే అనుభవంలో మనం ఉన్నాం. హఠాత్తుగా ఎగిరే రెక్కలు కలిగి మనం ఉంటే విడవబడిన వారికి శ్రమ. దేవుని పరిశుద్ధాత్మ ముద్ర మనం ధరించాలి. అందుకనే ఇంకా 3వ కోడింగ్ ఏంటంటే, మనకి వెయ్యబడే ముద్రకి ఎంత విలువ ఉన్నదో అలాగనే మనకి అసలు ఈ శాటిలైట్ సంకేతాల నుంచి మనకి చిప్ పెడతారని చాలా మంది అంటున్నారు. అసలు చిప్ పెడతారా, లేకపోతే కోడింగ్ ఎలా మనకి మ్యాచ్ అవుతుంది, కోడింగ్ ఏమన్నా మనకు వస్తుందా, కోడింగ్ ఒక మెడిసిన్ లా ఉంటుందా, కోడింగ్ అసలు కోడింగ్ అనేది మనకి పెట్టవలసినంత అవసరం ఏమిటి, లేదంటే ఎందుకు ఎలాగనేది కొంచెం దగ్గరగా 3వ సెక్షన్లో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంతటితో ఉపదేశాన్ని ముగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం చాలా 2025 ఒక 30 సంవత్సరాల్లో మనం చాలా దగ్గరగా కాబట్టి ఈ 5 సంవత్సరాల కోర్సింగ్ ఏంటన్నాం, ఏంటండి? పీజీయా, పిహెచ్డి 5 సంవత్సరాలు ఉంటుంది అన్నారు కదా. పిహెచ్డి కోచింగ్. ఈ పిహెచ్డి కోచింగ్ మనం బాగా చేస్తే మనం ఎందులోకి వెళ్ళిపోతాం? పైకే. ఇంకా పీజీ చేయలేదా,
ఇంకా డిగ్రీ కట్టలేదా, ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్ రాయలేదా అంటే సర్లే ఇవన్నీ ఏదో రకంగా దొంగ పరీక్షలో దొంగ లెక్కలు వేసేసి ఏదో రకంగా పీజీ దగ్గరికి వచ్చేసేవనుకో. కొంతమంది ఏంటంటే డబ్బులు కట్టి పాస్ అయిపోతుంటారు సర్టిఫికెట్లు తెచ్చుకొని. అలాగే ఇప్పుడు రెవరెండ్లు సర్టిఫికెట్లు, బిషప్ సర్టిఫికెట్లు కూడా 5,000 ఇస్తే ఇచ్చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు బతి జీవితం ఏదో రకంగా ఏదో సర్టిఫికెట్తో లాగేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలి మనకి? పిహెచ్డి సర్టిఫికెట్ కావాలి. ఈ పిహెచ్డి సర్టిఫికెట్ పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 2025ని మన తీర్మానాలు చాలా పవర్ఫుల్గా ఉంది. ప్రతిదీ కూడా అర్థంలో చూసుకోండి. అందుకని నేను చెప్పా, నిజంగా నేను కూడా వీడియో తీసుకుంటాను నా తీర్మానాలన్నీ. మీరు కూడా తీసుకొని తప్పలేదు. మీ తీర్మానాలన్నీ ఫోన్ ఆన్ చేసి 5 నిమిషాలు ఉంటాయి, 10 నిమిషాలు ఉంటాయో, రేపు ఉపవాసం ఉంటండి, తప్పలేదు, ఏం అవ్వదు. రేపు ఈవినింగ్ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం, పీజీ కడుతున్నాం, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాత్రికి, రేపు ఉదయం ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1వ తారీఖు 1st మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు ఏసై గారు. దాని స్తోత్రం కలగక.